పరమ పూజ్య గురువులు వారికి నా ధన్యవాదాలు. మాస్టర్స్, మనము ఈ బ్రహ్మాండ నుంచి ఈ పిండానికి వచ్చినము, దానికి ఒక కారణం ఉంటుంది. కారణం ఏంటంటే అసలు పరమాత్మ స్వరూపంలో ఉన్న మనము అసలు పిండాండంలోకి ఎందుకు రావాలి? బ్రహ్మాండం అంటే కంప్లీట్ ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం, స్వస్వరూప జ్ఞానమే పరమాత్మ స్వరూపం. దాని నుంచి అసలు పిండాండంలోకి ఎందుకు వచ్చినాం అంటే కారణం ఉంది కదా, కారణం లేదు కార్యం ఉండదు. అంటే మీరు క్వశ్చన్ వేయచ్చు, అసలు అంత ఈ సృష్టి లేనప్పుడు అంత పరమాత్మ స్వరూపం ఉన్నప్పుడు మనం ఎందుకు వచ్చామని. కాకపోతే ఇది పరమాత్మ ఏంటంటే ఆయనకు కూడా ఒక జగన్మాయ, ఏదో ఒక సృష్టి చేయాలి అనే ఒక సంకల్పంతో బ్రహ్మాండాన్ని సృష్టించి తర్వాత పిండాండ స్వరూపం నుండి ఈ 84 లక్షల జీవరాశులను సృష్టించి వాళ్ళకు జ్ఞానోపదేశం అయ్యేంత వరకు ఈ పిండాండం నుంచి మళ్ళీ బ్రహ్మాండంలోకి రారు. ఫస్ట్ అసలు ఈ దేహం ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఇప్పుడు 84 లక్షల జీవరాశులలో 83,99,099 మందికి ఆ జీవరాశులనే సూక్ష్మజీవులు కానీ, నక్క, అమీబా, పాము, తోక, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అందులో కేవలం ఈ మానవునికే ఉంది. ఈ ఆలోచన శక్తి, పరమాత్మ అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, జ్ఞానం అనేది కేవలం పరమాత్మ ఒక మానవ శరీరానికే ఇచ్చాడు. మిగతా వాటికి లేదు ఆ జ్ఞానం. వాళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళ యొక్క కర్మానుసారం మెల్లమెల్లగా ఒక్కొక్క జీవి పిల్లి నుంచి ఎలుక నుంచి పిల్లి నుంచి సింహం నుంచి ఎలుక, తర్వాత ఆవు, లాస్ట్ ఆవు నుంచి మానవ శరీరం. ఇది సృష్టి ప్రకారం అది జరుగుతుంది మనం అనుకుంటున్నాం. కానీ అసలు ఈ దేహ నిర్మాణం చూడండి, మిగతా జీవులతో పోలిస్తే ఈ వెన్నుముక అనేది మిగతా జీవులకు ఫ్లాట్ గా ఉంటది, హారిజంటల్ ఉంటది. అదే మానవునికి నిటారుగా ఉంటది. మీరు బాగా గమనించండి, ఈ 84 లక్షల జీవరాశులలో మానవునికి తప్పితే మిగతా జీవులకు హారిజంటల్ అంటే మనం పడుకునే స్థాయిలో ఉంటది. కేవలం మానవునికి మాత్రమే అది నిటారుగా ఉంటది. దీనికి సృష్టిలో పరమాత్ముడు ఏం చేసినంటే ఈ ఆత్మను పరమాత్మను అనే జ్ఞానాన్ని ఒక కేవలం మానవునికే, అది కూడా సత్సాంగత్యం కానీ, ధ్యానం కానీ, పరంపర ధ్యానంతో కానీ కొన్ని ఎన్నో జన్మలు చేయంగా ఈ జ్ఞానం అని ఇచ్చిండు. అప్పుడు కానీ వానికి ఎంతో కాలం, ఎన్నో జన్మలకు కానీ వానికి ఆత్మ సాక్షాత్కారం కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఇది సృష్టి క్రమం అన్నట్టు. కాబట్టి ఈ ఆత్మ అనేది, పరమాత్మ అనేది మనం తెలుసుకోవాలి. అది ఒక మానవ ధర్మం కూడా. కాబట్టి మనం ఎన్నో జన్మలు ఎత్తాం, మనకు తెలియక అసలు ఎన్నో జన్మలు ఎత్తాం. కానీ చివరికి ఎప్పుడు కాలచక్రం తిరుగుతూనే ఉంటాం. కానీ జ్ఞానం అనేవాడు ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎప్పుడు ఇదే పని. మనకు జనరల్గా 3 అవస్థలే ఉంటాయండి మనకు ఎక్కువ: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి. ఈ 3 అవస్థలోనే తిరుగుతూ ఉంటాం. ఈ సుషుప్తి తర్వాత ఏదైతే ఉందో తురియావస్థ, తురియాతీత అవస్థ, అది ఆ 2 ఎవరు పొందుతారంటే కేవలం ధ్యానం చేసే వాళ్ళే ఆ తురియావస్థ పొందుతారు. అంతవరకు వాళ్ళ ఈ స్థూల శరీరం ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అన్నట్టు ఈ 3 అవస్థలోనే తిరుగుతూ ఉంటాడు. అదే మీరు చూడండి, బాగా ధ్యానం చేసే చాలా మౌనంగా ఉంటారు. ఆ మౌనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి పనిచేయదు. కేవలం తురియం అంటే ఆనందమే ఆత్మే ఆత్మానందం. దట్స్ ఆల్. కాబట్టి ఈ అసలు ఒట్టకి శరీరం ఎట్లొచ్చింది? బ్రహ్మాండం నుంచి మనకు పంచభూతాలు వస్తాయి. అది పిండాండం. పిండాండంలో మొత్తం ఈ పంచభూతాలు ఆకాశము, వాయు, అగ్ని, జలము. ఇది పిండాండ పంచీకరణం. అదే బ్రహ్మాండంలో ఏంటంటే బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు, మహదాంకారం, తన్మాత్రలు, పంచభూతాలు. ఫస్ట్ బ్రహ్మం తీసేయండి. ఈ బ్రహ్మాండంలో ఉన్న పంచీకరణం వేరు, పిండాండంలో ఉన్న పంచీకరణం వేరు. ఈ పిండాండంలో ఉన్న పంచీకరణానికి ఏంటంటే ఈ పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాలు ఏంది? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇవి పంచభూతాలు. ఈ స్థూల శరీరానికి ఏంటంటే మానవునికి దేవుడు పరమాత్ముడు 25 ఇంద్రియాలు ఇచ్చాడు. ఈ 25 ఇంద్రియాలలో పంచభూతాలు ఏదైతే ఉందో ఆకాశానికి 5, వాయువుకి 5, అగ్నికి 5, జలానికి 5, పృథ్వీకి 5. ఈ 5 × 5 25 ఇంద్రియాలు ఇచ్చాడు అన్నట్టు.
పరమాత్మ. అందులో ఆకాశానికి వచ్చింది ఏంటంటే అంతరేంద్రియాలు, అంటే జ్ఞానము, మనస్సు, బుద్ధి, వాక్కు, ఇవి జ్ఞానేంద్రియాలు. జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇది ఆకాశాన్ని నుంచి వచ్చిన 5. తర్వాత వాయువు నుంచి 5 ఇంద్రియాలు, ఉదాహరణ వాయువు, ప్రాణవాయువు, సమాన వాయువు, వ్యానవాయు, అపానవాయు, ఈ 5 ఇంద్రియాలు 10. ఏది వాయువు నుంచి వచ్చినాయి. అట్లాగే అగ్ని నుంచి వచ్చినాయి వాక్కు, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, ఇదేంది 5 ఇంద్రియాలు అగ్ని నుంచి వచ్చినాయి. జలం నుంచి 5 విషయేంద్రియాలు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఇవి 5 జలం నుంచి వచ్చినాయి, 5 విషయేంద్రియాలు. తర్వాత పృథ్వీభూతం నుంచి 5, పాని, పాదము, వాక్కు, గుదము, గుయ్యము, ఈ 5 కర్మేంద్రియాలు పృథ్వీ నుంచి వచ్చినాయి. మొత్తం ఎన్ని? ఆకాశానికి 5 ఇంద్రియాలు, వాయువుకి 5, అగ్నికి 5, జలానికి 5, పృథ్వీకి 5, ఈ 25 ఇంద్రియాలు. మనం ఏ పని చేసినా ఈ 25 ఇంద్రియాలతోనే మనం ఈ వ్యవహారం ప్రపంచాన్ని నడిపిస్తుంటాం అన్నట్టు. కానీ ఇక్కడ జ్ఞాని ఎవరైతే ఉన్నారో శ్వాస మీద ధ్యాస చేసేవాళ్ళు కావున, లేదా బ్రుకుట్ నుంచి మన మనసుని ఎప్పుడైతే అక్కడ దృష్టి పెట్టి చేసిన, ఈ రెండు ఒకటి ఆల్మోస్ట్, కానీ ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్క యోగి ఒక్కొక్కరు చెప్తుంటారండి. అప్పుడు 25 ఇంద్రియాలను ఏం చేసుకుంటే జ్ఞాని ఈ స్థూల శరీరం నుంచి, ఈ స్థూల శరీరం ఉందే జాగ్రత్త అవసరం నుంచి మెల్లగా సూక్ష్మ శరీరాన్ని పోతాడు అన్నట్టు. అక్కడికి వచ్చేవరకు ఏమైతే అంటే 25 ఇంద్రియాలలో 7 ఇంద్రియాలు పోతాయి. ఎప్పుడు సాధన చేయంగా వాడు ఏం చేస్తాడు, జాగ్రత్త నుంచి స్వప్నంలోకి పోతాడు. స్వప్నం మనం రోజు పోతున్నాం కానీ తెలియకపోతున్నాం, అప్రయత్నంగా పోతున్నాం. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే స్థూల నుంచి సూక్ష్మ శరీరాన్ని ధరించాడు వాడికి అప్పుడు 25 - 7 ఇంద్రియాలు పోతాయండి. కేవలం 17 ఇంద్రియాలే ఉంటాయి. ఆ 17 ఇంద్రియాలు ఏంటంటే, ఒకటి కర్మేంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, తర్వాత ప్రాణేంద్రియాలు, ఈ 15 ప్లస్ మనస్సు, వాక్ ఉండదు. ఈ 17 మైనస్ అయితే 25 - 17, ఈ 5 7 17 ఇంద్రియాలు ఉంటాయి. ఆ 17 ఇంద్రియాలు ఏమైతే అంటే అదే సూక్ష్మ శరీరం అండి. సూక్ష్మ శరీరం అంటే మనం ఏదో అనుకుంటాం, దేవతా వస్తే సూక్ష్మ శరీరం లేదా లింగ శరీరం అన్నట్టు, అదే దేవతావస్థ. ఆ సూక్ష్మ శరీరం కూడా దేవతావస్థ నుంచి కూడా పోయిన తర్వాత మనకేంటంటే మళ్ళీ కారణ శరీరం అనేది ఒకటి ఉంటుంది. కారణ శరీరంలో మనకేంటంటే అక్కడ ఇంద్రియాలు తగ్గుతుంటాయి. కారణ శరీరం నుంచి మళ్ళీ మహాకారణ శరీరం, అక్కడ కేవలం ఏమైతే ఉందో ఒక వ్యానమే ఉంటుంది. వ్యానం అనేది ఏంటంటే సమస్త బ్రహ్మాండం పిండాన్ని అంతటా వ్యాపించి ఉన్నదే వ్యానము. కాబట్టి స్థూల నుంచి సూక్ష్మం, సూక్ష్మం నుంచి కారణం, కారణం నుంచి మహాకారణం వచ్చినప్పుడే తర్వాత అదే తురీయం, ఆనంద స్వరూపమే ఆత్మానందం. అది మన ఒక ధ్యేయం అన్నట్టు. దీనికి కొన్ని జన్మలు కావచ్చు, ఎన్నో జన్మలు కావచ్చు. వాడు దీక్షాపరుడైనప్పుడు వాడికి ఈ జన్మలోనే మోక్షం సంపాదించు. మోక్షం అంటే ఏందండి? విడుదల దేనికి? స్థూల శరీరానిక, సూక్ష్మ శరీరానిక, కారణ శరీరానిక, మహాకారణ శరీరానిక. కాబట్టి మనకి ఈ 4 శరీరాలు ఏది వద్దు. కేవలం అంతరాత్మ ఏదైతే విశ్వవ్యాపకమైన శక్తి ఏదైతే ఉందో అదే మహాకారణ శరీరం, ఆత్మ ఆనంద శరీరం, తుర్యావస్థ, అది మనకు కావాలి. అంటే ఆ 3 తీసేయాలి. స్థూలం వద్దు, సూక్ష్మం వద్దు, కారణ వద్దు, కేవలం మహాకారణ శరీరం ఏంటంటే ఆనంద స్వరూపమైన ఏదైతే ఉందో అది మనకు కావాలి అన్నట్టు. కాబట్టి అంతవరకు మనం ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎన్ని జన్మలతోని మనం సహకారం చేయాలి, అంతవరకు ఈ కాలచక్రం కర్మచక్రం ఉన్నంతసేపు ఈ శరీరాలు నడుస్తూనే ఉంటాయి. కాబట్టి మాస్టర్స్, మనము దీనికి ధ్యానం అనేది కావాలి. ఆ ధ్యానం అనేది ఎప్పుడు? సత్సాంగత్యంతోనే అది మనకు అవకాశం ఉంటుంది. సత్సాంగత్యం మనం చూస్తున్నాం, పిరమిడ్ అని, కొన్ని రామచంద్ర మిషన్ అని, కొన్ని ఎన్నో మిషన్స్ ఉన్నాయి. చాలా మంది ఎక్కడ ఏది చేస్తే, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క కార్యక్రమాలు ఉంటే వాళ్ళ ఒక వే డిఫరెంట్ ఉంది. కాబట్టి మన చివరికి మనసును ఆత్మలో తాదాత్మ్యత చెందినప్పుడే మనకు ఆ తుర్య అవస్థ అనేది
చెందుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ చక్రాలు ఏదైతే ఉందో మొత్తం మనకు షట్ చక్రాలండి. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆగ్నేయ చక్రం, సహస్రార చక్రం. మీరు ఎన్ని చక్రధారణ చేసినా మొత్తం 51 అక్షరాలే బీజాక్షరాలు ఉంటాయి. మీరు ఏ వ్యవహారం చేసినా ఎన్ని ముక్కోటి మంత్రాలైనా ఈ వ్యవహారం చేసేంత ఈ 51 బీజాక్షరాలతో. మనకు మూలాధారంలో 4 బీజాక్షరాలు, స్వాధిష్టానంలో 6, మణిపూరకంలో 10, అనాహతంలో 12, విశుద్ధంలో 16, ఆగ్నేయంలో 2, సహస్రారంలో 1. మీరు లెక్కేయండి, మొత్తం 51 అక్షరాలే ఉంటాయి. 4, 6, 10, 12, 16, 2, 1. ఇవి అష్టదళ పద్మంలో ఇవి చివరికి ఏమైతే అంటే అన్ని లయం అయిపోతాయి అన్నట్టు. ఈ పూర్తి అష్టదళ పద్మం కూడా పూర్తిగా లయం అయినప్పుడు ఈ రేఖలు అయితే ఉన్నాయో 4, 6, 10, 12, 16, 2, 1 ఏదైతే ఉందో ఇవి దళాలు అన్నట్టు. మూలాధార చక్రానికి అధిపతి ఎవరు? విఘ్నేశ్వరుడు. స్వాధిష్టానానికి బ్రహ్మ, మణిపూరకానికి విష్ణువు, అనాహతానికి రుద్రుడు, విశుద్ధానికి ఆగ్నేయ చక్రానికి ప్రజాపతి, సహస్రారానికి గురువు అండి. దట్ ఈజ్ హైయెస్ట్. ఆ గురుస్థానం మనం పొందేంత వరకు ఈ కాలచక్రం కర్మచక్రం తిరుగుతూనే ఉంటాం, మళ్ళీ ఉపాధి పొందుతూనే ఉంటాం. ఆ ఉపాధి అనేది ఏది? 84 లక్షల జీవరాశులు మన యొక్క కర్మలను బట్టి అనుగుణంగా ఆ కర్మానుసారమే మన బుద్ధి ప్రకారమే ఆ జన్మ వస్తుంది. ఈ జన్మలో ఈ స్థూల శరీరంలో మన కర్మలు మంచి చేశాను, సత్కర్మలు అంటే మంచి కర్మలు చేశా అనుకోండి, ఇంతకన్నా మంచి జన్మ రావచ్చు. లేదు నాకు అసలు ఈ జన్మే వద్దు, ఈ చక్రాలతో ఏది వద్దు, కేవలం నేను ఆత్మస్వరూపంగానే ఉంటే దాదాపు 4 సంధ్యలండి. 6, 12, 6, 12, 6, 12, 6, 12. ఈ 4 సంధ్యలు, త్రికాల సంధ్యలు ఏవైతే ఉన్నాయో 4 సంధ్యలు ఎప్పుడైతే వాడు సాధకుడు ఎప్పుడు తన అంతరాత్మతోని ఆత్మతోని తాదాత్మ్యం చెందుతాడో అప్పుడు వానికి బ్రహ్మ సాక్షాత్కారం కానీ, ఈ జ్యోతి దర్శనం కానీ, తర్వాత రకరకాల దర్శనాలు ఉంటాయి. చివరికి దర్శనం కూడా వద్దు, మనం ఏదో కాకపోతే ఒక స్టెప్ అప్పున్నాం అంతే. మనకి ఈ దర్శనం వచ్చింది అనుకోండి, ఈ దర్శనం వచ్చే వరకు అబ్బా నేను ఒక ఇంతని గర్వపడకూడదు. మనకు లోపల సిగ్నల్స్ వస్తుంటాయి, ఏ స్టేజ్లో ఉన్నామని సిగ్నల్స్ వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడైతే పరిపూర్ణ భావంతో ఉన్నప్పుడు, పూర్తి ఆత్మలో ఈ పరమాత్మలో ఈ ఆత్మ లయమైనప్పుడు, జీవాత్మ పరమాత్మ లయమైనప్పుడు వాడు వాక్కుతోని కానీ ఇంద్రియాలతో షట్చక్రాలతో ఏది సంబంధం పరమానంద స్వరూపుడు ఉంటాడు. అదే అండి మన కైవల్య శరీరం, హిరణ్మయ కోశం. అంతవరకు వాడు జన్మలు ఎత్తాల్సిందే. కాకపోతే ఈ స్థూల శరీరం తర్వాత కొద్దిగా నాకు దేవతా శరీరం కావాలనుకున్నాండి, వాడు ఏం చేస్తాడు? ఈ స్థూల శరీరాన్ని వదిలి 17 ఇంద్రియాలు మనం అనుకున్నామే విషయేంద్రియాలు ప్లస్ మనసు వాక్ అక్కడ ఉండదు. ఈ 17, 25 మైనస్ ఈ 7 పోయే వరకు 18 ఇంద్రియాలతో సూక్ష్మ శరీరం లొంగచూడు. అదే దేవత వస్తుంది. ఎగ్జాంపుల్ మన స్వప్నం ఉండదండి, స్వప్నంలో ఏంటి? మనం ఈ 18 ఇంద్రియాలతోనే పనిచేస్తాం, అదే దేవత వస్తా. కాకపోతే ఆ రూపం అనేది ఎట్లా ఉంటుంది? మన యొక్క ఆలోచన విధానం బట్టి ఆ రూపం ఉంటుంది. కాబట్టి మనం కేవలం ఆత్మ అనేది లీనమైనప్పుడు దానికి తగ్గట్టే ఆలోచనలు కానీ స్వరూపాలు కానీ వస్తాయి. ఈ విశుద్ధ చక్రం నుంచి మూలాధారం చక్రం వరకు ఈ జీవుడు ఏంటంటే అప్రయత్నంగా వాడు చేస్తుంటాడు. అదే ఆగ్నేయ చక్రం నుంచి సహస్రారం చక్రం వచ్చే వరకు ప్రయత్నపూర్వకంగా ఉండాలి. మీరు చూడండి, స్థూల శరీరం ఉన్నప్పుడు దిస్ ఈజ్ జాగ్రత్త అవస్థ అంటే కాన్షియస్ స్టేట్. ఈ జాగ్రత్త అవస్థ నుంచి స్వాధిష్టానం నుంచి విశుద్ధ చక్రం నుంచి మూలాధారం వచ్చే వరకు వాడి జాగ్రత్త స్వప్న సుషిప్తి పొందుతాడు. అదే ఆగ్నేయ చక్రానికి ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఉన్నది. కారణం ఏంటంటే ఈ శ్వాస మీద ధ్యాస రాను చేయంగా ఏమైతే అంటే శ్వాసను 16 ఇంచుల నుంచి దాదాపు 4 ఇంచుల వరకే మనం తగ్గించుకుంటాం. అప్పుడు తగ్గించినప్పుడే ఆగ్నేయ చక్రంలో మనసు నిలబడుతుంది. ఈ ఆగ్నేయ చక్రం నుంచి మెల్లగా ఇంకా తగ్గించే వరకు అప్పుడు సహస్రారంతో కనెక్ట్ అవుతాం. అది మన యొక్క ధ్యేయం అన్నట్టు. అందుకనే మన పత్రి గారు చెప్పేది ఏంటంటే శ్వాస మీద ధ్యాస అంటే అక్కడ అర్థం ఏంది?
ఈ శ్వాస 21,600 రోజు జీవుడు 21,600 సార్లు జపం చేస్తూనే ఉంటాడు. మూలాధారానికి ఏదైతే ఉన్నదో 600 జపాలు, ఏది విఘ్నేశ్వరునికి జపాలు సమర్పిస్తుంటాడు 600. అదే స్వాధిష్టానానికి బ్రహ్మ అధిష్టాన దేవత, దానికి 6,000. తర్వాత మణిపూరానికి అధిష్టాన దేవత విష్ణువు, దానికి 6,000. అదే తర్వాత అనాథ చక్రానికి అధిష్టాన దేవత రుద్రుడు, దానికి 6,000. తర్వాత విశుద్ధ చక్రానికి జీవుడు అధిపతి, దానికి 1,000. ఆగ్నేయ చక్రానికి దానికి 1,000. సహస్రారానికి 1,000. మీరు లెక్కేయండి. 600, 6,000, 6,000, 6,000, 1,000, 1,000, 1,000 ఎంత అయిందండి? 21,600 సార్లు జీవుడు మనం చేయకుండా లోపల జపం చేస్తూనే ఉంటాడు. ఇదే కాలచక్రం. కాలచక్రం బట్టి కర్మచక్రం, కర్మచక్రం ఈ 2 కాలచక్రం కర్మచక్రం ఉన్నంత వరకు ఈ జీవుడు ఏదో ఒక ఉపాధి పొందాల్సిందే. కాబట్టి ఈ శ్వాస మీద మనసు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మెల్లమెల్లగా ఈ శ్వాసలు ఏమైతుందంటే తగ్గిపోతాయి. ఎగ్జాంపుల్ మీకు తెలుసో తెలియదు, ఈ మనం రోజు 21,600 శ్వాసలు అదే హిమాలయాలలో అఘోరాలు అవధూతుంటారు. వాళ్ళు సంవత్సరం మొత్తం మీద కనీసం 10 శ్వాసలు కూడా ఉండవు. మీకు తెలుసో అంటే వాళ్ళు ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటారు. మీరు బాగా గమనించండి. సుషుప్తావస్థ బాగా మీరు నిద్రపోయిండ్రు అనుకోండి, బాగా డీప్ స్లీప్. సుషుప్తావస్థ కేవలం 42 నిమిషాలే ఉంటుందండి, ఎక్కువ ఉండదు. ఈ 24 గంటలలో సుషుప్తావస్థ కేవలం 42 నిమిషాలే ఉంటుంది. మిగతా అంటే అటు పొరలోనో ఇటు అటు మన నిద్ర పట్టదు. కేవలం సుషుప్తావస్థ 42 నిమిషాలే ఉంటుంది. ఈ సుషుప్తావస్థ స్వప్నావస్థ పోయినప్పుడు మీరు అనుకుంటున్నారా, నేను స్వప్నావస్థ కనుక్కుంటున్నాను, నేను అందుకనే మొట్టమొదటి చెప్పాను, విశుద్ధ చక్రం నుంచి మూలాధారం చక్రం వచ్చేవరకే అది అప్రయత్నం పూర్వం ఉంటుంది. అదే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి లేదా బృకుటి మీద మనసు పెట్టాం అనుకోండి, మనం ఏమనుకుంటాం, అక్కడ ప్రయత్నం పూర్వకంగా. అందుకనే అప్రయత్నం ప్రయత్నం ఈ 2 వేరు. అప్రయత్నంగా జరిగేది విశుద్ధ నుంచి మూలాధారం వరకు, ప్రయత్నం పూర్వకంగా జరిగేది ఆగ్నేయ చక్రం నుంచి సహస్రారం వరకు. అదే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టాలని ఎవరో సద్గురు చెప్పాడు, మనం చేస్తామా లేదా? అది జాగ్రత్త. అంటే జాగ్రత్తలోనే కదా మనం చేసేది. ఇది అదే స్వప్నావస్థ సుషిప్తి ఉందనుకోండి, మనకు తెలియని స్థితిలో పోతాం. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా జాగ్రత్త అవస్థ నుంచే చేయాలి. నెక్స్ట్, ఈ మనం చెప్పామే 84 లక్షల జీవరాశులలో కేవలం వీణాదండ ఏదైతే ఉందో మనకే ఉంటుంది, మిగతా వాటికి ఉంది. గుర్రం కానీ ఆవు కానీ ఏను కానీ మనలాగా ఎత్తుగా ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది, మనకే ఎత్తుగా ఉంటుంది అన్నట్టు. అంటే వీణాదండలో ఒకటి ఏంటంటే ముఖ్యమైనది, ఈ శ్వాస ఏదైతే ఉన్నదో అకార సకార రూపంలో బ్రహ్మాండం నుంచి అకార రూపంలో ఎడం ముక్కు ద్వారా, అంటే అకారము, ఈ ఇడ పింగళ నాడులు ఉంటాయని 3 ముఖ్యమైన, ఇడ పింగళ సుషుమ్న. ఎడమ ముక్కు ఇడ, కుడి ముక్కు పింగళ, సుషుమ్న మధ్యనాడు అన్నట్టు. ఇడ పింగళ సుషుమ్న ఈ 3 నాడుల ద్వారా కేవలం మన శ్వాస అనేది తీసుకుంటాం అన్నట్టు. శ్వాస మీద ధ్యాస అంటే అదే. ఇది చేయంగా ఏమైతుంది, ఇడా పింగళ నాడులు పోయి కేవలం సుషుమ్న నాడే ఉత్తేజం అవుతుంది. ఆ సుషుమ్న నాడు ఎప్పుడైతే బాగా చేయంగా ఉత్తేజం అవుతుందో అది అష్టదళ పద్మం అనేది దానిపైన ఉంటుందండి. దానిపైన సహస్రం ఉండదు కనెక్షన్. కాబట్టి ఈ యొక్క మీరు ఎన్ని జన్మలు కానీ ఎన్ని సాధన చేసినా ఈ సుషుమ్న నాడి మేలుకోవడమే మన యొక్క జీవితం యొక్క పరమావధి అన్నట్టు. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే చేస్తామో బ్రహ్మాండంలో ఉన్న ఏదైతే ఉందో వాయువు అది హకార రూపంలో ఎడం ముక్కు ద్వారా ఇడా పింగళి నాడి ద్వారా వెళ్ళి ఆగ్నేయ చక్రం నుంచి మూలాధార చక్రం వరకు తిరిగి మళ్ళీ మూలాధారం నుంచి సహస్రారానికి కపాలం చుట్టూ తిరుగుతండి. కపాలం చుట్టూ తిరిగి మళ్ళీ ఆగ్నేయ నుంచి కుడి ముక్కు ద్వారా పింగళ నాడి ద్వారా వెళ్తుంది. దీనికంత టైం ఓన్లీ 4 సెకండ్స్. 4 సెకండ్స్ మీరు బాగా క్యాలిక్యులేట్ చేసుకోండి. రోజు 21,600 సార్లలో 24 గంటలు క్యాలిక్యులేట్ చేస్తే ఈ 4 సెకండ్స్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే టోటల్గా 24 గంటలు అవుతుంది. 4 సెకండ్లు ఉందనుకోండి, ఇది జరిగే ప్రక్రియ ఏదైతే ఉందో బ్రహ్మాండం నుంచి అకార రూపంలో శ్వాస ఎడం ముక్కు నుంచి
పూర్తిగా ఆగ్నేయ నుంచి మూలాధారానికి వచ్చి మూలాధారం నుంచి మళ్ళీ సహస్రారం మన కపాలం చుట్టూ తిరుగుతాయి. కపాలం చుట్టూ తిరిగి కుడి ముక్కు అంటే సకార రూపణం అవుతుంది. ఇందులో దైవ ప్రజ్ఞ, జీవ ప్రజ్ఞ. దైవ ప్రజ్ఞ ఎంతవరకు బ్రహ్మాండంలో ఉన్న ఏదైతే ఉందో మనం వాయు గాలి తీసుకుంటామో ముక్కు వరకు వచ్చేది అకార రూపం వరకే, అది దైవ ప్రజ్ఞ. తర్వాత ఎడం ముక్కు నుంచి లోపలికి వెళ్ళి కుడి ముక్కు ద్వారా మళ్ళా మూలాధారం చక్రం నుంచి కపాలం చుట్టూ తిరిగి మళ్ళా సకార రూపం కుడి ముక్కు నుంచి వచ్చిందో అంటే అర్థమైంది, దైవ ప్రజ్ఞ ఉన్నప్పుడు హకార రూపంలో దైవ ప్రజ్ఞ. తర్వాత ఈ చక్రాలు ఏదైతే ఉందో అది జీవ ప్రజ్ఞ. జీవ ప్రజ్ఞ అంటే అర్థమైంది, ఈ చక్రాలు ఉంది ఎవరికి? పరమాత్మ కాదు, మనకే కదా ఉన్నాయి. అంటే సకార రూపంలో జీవ ప్రజ్ఞ, ఆకార రూపంలో దైవ ప్రజ్ఞ. ఈ దైవ ప్రజ్ఞను ఎప్పుడైతే మనం కాన్స్టెంట్ గా ఈ చక్ర రూపంలో చక్రధారణ చేసి 21,600 చేర్చి కుడిముక్కు ద్వారా మనం ఎప్పుడైతే సకార రూపం అవుతే అప్పుడే మెల్లమెల్లగా ఇడా పింగళపై కేవలం సుషుమ్న నాడు ఏదైతే ఉందో అది దట్ విల్ కనెక్ట్ ఈ నాడి అన్నట్టు. ఏది? అష్టదళ పద్మం. ఈ అష్టదళ పద్మంలో 24 గంటలలో ఈ హంస అంటే జీవి ఎప్పుడు తిరుగుతుంటదండి. ఇప్పుడు అష్టదళం పద్మంలో 8 ఉంటాయి శ్వాస. అందులో ఉత్తర ముఖం ఏదైతే ఉందో రతి చేయాలి ఉంటుంది. తూర్పు ముఖం ఏదవుతుందో వాయు ముఖం ఉందో వాడు ఎప్పుడు సంచరిస్తుంటాడు. ఆగ్నేయ చక్రంలో హంస ఎప్పుడు నిలబడ్డదో క్రూరమైన పనులు చేయాలనుకుంటాడు. కాబట్టి అష్టదళ పద్మంలో ఈ హంస ఎప్పుడు తిరుగుతుంటాడు. కానీ ఇక్కడ జీవుడు ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టే వరకు ఈ అష్టదళ పద్మం నిటారుగా సుషుమ్న నాడి ద్వారా సహస్రారానికి వెళ్తాడండి. అది గురుస్థానం, అదే తుర్యావస్థ అంటే ఆనందమయ శ్వాస. కాబట్టి మన యొక్క ధ్యేయం మొత్తం ఈ తుర్యావస్థ మీదనే ఉండాలి. అంటే ఈ చక్రధారణ ఏదైతే కాలచక్ర కర్మాలను ఏదైతే ఇవన్నీ పూర్తిగా చేయంగా శ్వాస మీద ధ్యాస చేయంగా ఈ ఇడా పింగళ నాడి నుంచి శ్వాస అకార రూపం నుంచి తీసుకొని సకార రూపం వదిలిన తర్వాత సుషుమ్న నాడి ద్వారా అష్టదళ పద్మం నుంచి సహస్ర చక్రానికి పోయే వరకు అప్పుడు ఇవన్నీ చక్రాలు ఉన్నాయే అవి ఒక ఎనర్జీ సెంటర్స్ అన్నట్టు. లోపల షట్చక్రాలు, ఆ ఎనర్జీ సెంటర్స్ మొట్టమొదటి వికసిస్తాయి అన్నట్టు. మరణ కాలంలో అవేమైతే ఇట్లా వాలిపోతాయి అన్నట్టు. అంటే అది మరణం అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? హంస అష్టదళ పద్మం నుంచి సహస్రారానికి వస్తుంది. అప్పుడు ఈ చక్రాల యొక్క యాక్టివిటీ ఏ ఉండదు అన్నట్టు. కాబట్టి ఎగ్జాంపుల్ అండి, రోజు ఇప్పుడు జనరేటర్ ఉంది, పెద్ద సంస్థ ఉంది. జనరేటర్ కరెంట్ ఏదైతే ఉత్పత్తి ఏదవుతుందో అక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి కరెంటు వైరు మన స్తంభం ద్వారా ఒక సర్వీస్ వైర్ అని ఉంటుంది. సర్వీస్ వైర్ నుంచి మన ఇంటికి వస్తుంది. లోపల వైర్లు ఉంటాయి కదా, ఎర్ర వైరు పచ్చ వైరు. ఆ ఎర్ర వైరు పచ్చ వైరు లోపల కనెక్షన్ ఇచ్చినప్పుడు మీటరు, ఫ్యాన్, ఏసీ ఇవన్నీ తిరుగుతుంటాయి కదండి. అలాగే ఈ బ్రహ్మాండం నుంచి వచ్చిన అకార రూపమైన శ్వాస ఏదైతే ఉందో ఎడమ ముక్కు ద్వారా ఇడా పింగళ ద్వారా అది దైవ ప్రజ్ఞ. లోపలికి పోయి చక్రాలన్నీ తిరుగుతాయి. అంటే శ్వాస లోపల పోయినప్పుడే ఈ చక్రాలన్నీ తిరుగుతుంటాయి అన్నట్టు. అదేంది? కాలచక్రం, కర్మచక్రం. అది తిరిగినంత సేపు ఎంత ఎక్కువ తిరిగితే అంత కర్మలు అనుభవిస్తాం. మీరు బాగా జ్ఞాపకించండి. మీటరు బాగా కరెంట్ యూజ్ చేసినప్పుడు, ఫ్యాన్, ఏసీ అని చెప్పి కరెంట్ ఎక్కువ బిల్ వస్తుంది. అలాగే ఈ చక్రాలు ఎంతసేపు తిరుగుతూ ఉంటే కర్మలకు వాడు బద్ధుడైపోతాడు అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది? వాడు కర్మలకు ఎప్పుడైతే బద్ధుడైతో అందులో ఇది కూడా ఉంటుంది, చెడు కర్మల, సత్కర్మల, దుష్కర్మల. ఆ కర్మలను బట్టి వాడు జీవుడు ఇంకో ఉపాధి పొందుతాడు అంటూ. ఎప్పుడైతే ఆ శ్వాస ధర చక్రాలు బాగా తిరిగే వరకు ఏమవుతాడు? వాడు మళ్ళా జీవోపాధి పొందడానికి అవసరం. ఇక్కడ జ్ఞాని అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ చక్రాలకు సంబంధం లేదు కాబట్టి కేవలం ఆత్మానందం మీదనే, ఆత్మ మీదనే, పరమాత్మనే ధ్యాస పెట్టేప్పుడు, అదే శ్వాస మీద ధ్యాస అంటే అదే పెట్టినప్పుడు ఈ చక్రాలతో సంబంధం లేకుండా వాడు నిటారుగా సహస్రారకంలో అష్టదళ పద్మం ద్వారా సుషుమ్న నాడి ద్వారా అష్టదళ పద్మం నుంచి సహస్రాన్ని చేయడం. అదే తుర్యావస్థ, అదే అహం బ్రహ్మాస్మి. అర్థమైందా? ఇదండి మనకు కావాల్సింది. మీరు ఎగ్జాంపుల్, మన తలకాయ ఉందనుకోండి, వీణాదండి ఉంటుంది. ఈ వీణాదండిలో మీరు వీణ చూసే ఉంటారు. కింది భాగం లావుగా ఉంటుంది, పై భాగం సన్నగా ఉంటుంది.
ఆ మధ్యలో సప్తస్వరాలాగా 7 ఉంటాయండి వైర్లు. అందులో కేవలం మనకు 3 కావాలి. అవే ఇడా పింగళ నాడి. ఆ ఇడా పింగళ నాడి మనం అనుకున్నవే హకార రూపంలో ఇడా నాడి, సకార రూపంలో పింగళ నాడి, మధ్యలో ఉన్న సుషుమ్నా నాడి. ఈ వీణాదాన్ని మనం వాయిస్తున్నప్పుడు, సప్తస్వరాలు వాయిస్తున్నప్పుడు బాగా గమనించండి. మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది పోయే వరకు ఈ చక్రాలన్నీ ఏమైతుంటాయంటే ఆ శబ్ద తరంగాలతోని, ఇక్కడ అర్థం ఏంది, మన శ్వాస మీద ధ్యాస ఏదైతే ఉందో ఆ చక్రాలన్నీ, ఆ కాల చక్రాన్ని మనం స్టాప్ చేయడం అన్నట్టు. ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అప్పుడు మనకు ఈ సుషుమ్నా నాడి మేల్కొంటాయి. వీణాదండలో అంతే కదా, సరస్వతి అమ్మవారు బ్రహ్మతోని ఎప్పుడు వాళ్ళు వాయిస్తూ ఉంటారు. అంటే నాదోపాసకులు అన్నట్టు. వాళ్ళు ఏంటంటే చేయంగా ఈ చక్రాలతో సంబంధం లేకుండా చివరికి కేవలం సుషుమ్నా నాడి మేల్కొన్న తర్వాత అప్పుడు సహస్రంతో ఉన్నాడు పరమాత్మ స్వరూపులు వాళ్ళే. అహం బ్రహ్మాస్మి అంటే తనే బ్రహ్మం. ఇంతవరకు ఏమనుకున్నాడు, నేను ఒక జీవుని, పరమాత్మ స్వరూపాన్ని కాను. వాడేంటి, సుషుమ్నా నాడి ఎప్పుడైతే మనకు ఆనందమయ కోశం ఉంటుంది అన్నట్టు. తురియ అవస్థ అంటే అదే. అంటే అక్కడ అన్నమయ కోశం అక్కర్లేదు, ప్రాణమయ కోశం అక్కర్లేదు, మనోమయ కోశం అక్కర్లేదు, విజ్ఞానమయ కోశం అక్కర్లేదు, కేవలం ఆనందమయ కోశమే కావాలి. ఇక్కడ కోశాలు ఉంటాయి అన్నట్టు. జీవుడికి 5 కోశాలు ఉంటాయి: అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ కోశాలతో సంబంధం లేదు. తుర్యావస్థ ఎప్పుడైతే అహం పదార్థం అయితే తానే బ్రహ్మ పదార్థం అయినప్పుడు వాడికి ఈ కోశాలతో అక్కర్లేదు. కేవలం కైవల్య శరీరమే, తానే తను. అదే అండి మనకు కావాల్సిన ముఖ్యమైనది. కాబట్టి మాస్టర్స్ మనం ఎప్పుడు 24 గంటలు, ఎప్పుడు 4 సంధ్యలు చెప్పినానే, 6, 12, 6, 12, 6, 12, 6, ఈ 4 సంధ్యలలో వాడు ఎప్పుడైతే మనస వాచ కర్మణ అనే శుద్ధిగా ఉండి కేవలం ఆత్మపైనే దృష్టి పెట్టినప్పుడే అప్పుడే ఈ జీవాత్మ పరమాత్మ లయం కావడానికి అవకాశం. ఇక్కడ ఇంకోటి, జీవుడు లాస్ట్కు ఎప్పుడైతే వాడికి పరమాత్ముడు సృష్టిలో వచ్చినప్పుడే వీడికి ఇన్ని శాసనాలు లెక్కేస్తాడండి. రోజు మనం అనుకున్నాం కదా 21,600 శాసనాలని. వాడు క్లాట్ చేస్తే వాడు ఒకటి 50 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 70 ఏళ్ళు, ఒకటి కొందరు 10 ఏళ్ళకే పుట్టగానే చనిపోతారు, వాడి కర్మానుసారం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ షట్చక్రాలలో లాస్ట్ శ్వాస వరకు చివరికి ఆగ్నేయ చక్రంలో అక్కడే అన్నట్టు చిదండ స్వరూపిణి యోగ మాయ అనేది ఉంటుందండి. ఆ జీవుడు ఏంటంటే అక్కడ చివరి శ్వాస వదిలే వరకు ఆగ్నేయ చక్రంలో ఆ యోగమాయ ఏం చేస్తాడంటే, అప్పుడు యమధర్మరాజు ఏం చేస్తాడంటే, ఈ జీవి తుది శ్వాస వదులుతుండో వీని తర్వాత మనం ఏ ఉపాధి ఇవ్వాలి అంటే, వీటి ఉపాధి అంటే ఏదో ఒక శరీరం లేదా ఆత్మస్వరూపం వాళ్ళు అక్కడ నిర్ణయిస్తుంటాడు. యమధర్మరాజు ఏంటి, కాలచక్ర కర్మను బట్టి వీని సంచిత ఆగామి ప్రారంధ కర్మను బట్టి వాడు నిర్ణయిస్తాడు. అప్పుడు చిదగ్ని అంటే కుండలిని, చిదగ్ని స్వరూపిణి యోగమాయ అక్కడ ఉంటుంది. ఆగ్నేయ చక్రం త్రికుటి మధ్యలో ఉంటుంది, భృకుటి త్రికుటి మధ్యలో. అక్కడ నిర్ణయిస్తాడు. యోగి ఎప్పుడైతే ఉన్నాడో జీవుడు చివరి శ్వాస వదిలేటప్పుడు వాళ్ళు అక్కడ నిర్ణయిస్తారు అన్నట్టు. అప్పుడు వీనికి ఎట్లా అంటే జీవుడికి భయం అవుతుంటుంది, అయ్యో నేను వెళ్ళిపోతున్నాను తాను మనకు తెలుస్తుంటది. అప్పుడు యమధర్మరాజు చిదగ్ని కుండలిని శక్తిని యోగమాయని అడుగుతాడు. వీనికి తర్వాత ఈ కాలచక్ర కర్మను బట్టి వీడి కర్మానుసారం బట్టి ఏ ఉపాధి ఇవ్వాలి. అప్పుడు జీవుడు ఏమంటాడు, భయపడి నేను రాను అని అంటాడు. ఇక్కడ యమధర్మరాజు ఏమంటాడు, నేను రావాలి అంటాడు. నేను రాను జీవుడు అంటాడు, రావాలి అంటాడు. 3 సార్లు అంటాడు. జీవుడు మళ్ళీ నేను రాను అంటాడు, నువ్వు రావాలి అని యముడు అంటాడు. అప్పుడు ఎంత మొత్తుకున్న జీవుడు తన పాశాన్ని ఎప్పుడైతే వేస్తాడో ఆ ఈ స్థూల శరీరం ఉన్న జీవిని తను తీసుకెళ్తాడు అన్నట్టు. అదే సూక్ష్మ శరీరం, ఆ లింగ శరీరం. వాని యొక్క కర్మలన్నీ అందులో టేప్ అవుతాయి అన్నట్టు. ఆ టేప్ అయిన యొక్క కర్మ యొక్క విషయాలు బట్టి, కర్మానుసారం బట్టి వాడు అప్పుడు ఈ జీవి ఏ ఉపాధిలో ఉండాలి. వాడు సత్కర్మలు చేసి మనసా వాచ కర్మ చేసి సద్గుణాలతో పొంగి ఎప్పుడైతే ఉంటాడో వాడికి ఈ శరీరంతో పని లేదు, ఈ కోశాలతో పని లేదు. కేవలం చిదానంద రూపం చిదోహం శివోహం అని వాడికి కేవలం పరమానంద స్వరూపణ ఆత్మస్థానాన్ని కలిగిస్తాడన్నట్టు. అప్పుడు ఈ లోకాలతోని లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది కడకు కావల చీకటి కావల ఏకాగ్రతుండై ఎవడైతే ఉన్నాడో వాడే అక్షర పురుషుడు
మళ్ళీ చెప్తున్నానండి, చివరికి మనకు ఏది శాశ్వతం కాదు. ఏవైతే ఆత్మస్వరూపం ఉందో అదే శాశ్వతం అండి. ఈ లోకాలు కాదు, త్రిలోకాలు కాదు, ఈ బ్రహ్మాండంలో లోకాలు కాదు, ఏది శాశ్వతం కాదు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది కడ చీకటి కావల ఏకాగ్రతుడైతే ఎవరైతే ఉన్నాడో వాడే అక్షర పురుషుడు, అవినాశి, నాశనం లేనివాడు. అక్షర పురుషుడు అంటే నాశనం లేనివాడు, క్షర పురుషుడు అంటే నశించేది, అక్షరం అంటే నశించింది. నశించింది ఏదండి? ఆత్మ. నశించేది అనాత్మ, అక్షర పురుషుడు. కాబట్టి మనకు అక్షర పురుషుడు కావాలి. వాడే చిదానందం శివోహం శివోహం, అది ఆత్మానందం అండి. అప్పుడు ఏమైతే ఈ శరీరంలో ఏదైతే ఉన్నాయో కోశాలన్నీ, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ కోశాలన్నీ ఎగిరిపోతాయి. కేవలం బ్రహ్మాండంలో ఎప్పుడైతే మనం ఆత్మగా పరమాత్మ నుంచి పిండాండంలో ఒక జీవాత్మగా వచ్చినామో ఇవన్నీ సంబంధం ఒకటి, ఆత్మ ఆత్మగానే ఉంటుంది. అప్పుడే జీవాత్మ పరమాత్మ లయం కావడానికి అవకాశం. దీనికి అంతటికి బ్రహ్మాండాన్ని అంతా పరిపాలించడానికి 5 శక్తులు ఉన్నాయండి. పరాశక్తి, జ్ఞానశక్తి, ఈచ్ఛాశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఈచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఈ 5 శక్తులు. ఈ 5 శక్తులలో బ్రహ్మాండాన్ని నడిపించేది అంతా 3 శక్తులే అండి. క్రియాశక్తి, ఈచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ఈ పరాశక్తి ఆదిశక్తి ఏదైతే ఉందో వ్యవహరించో కేవలం సాక్షిభూతంగానే ఉంటాయి. ఈ వ్యవహరించేది బ్రహ్మాండం అంతా నడిపించేది ఈచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులే అన్నట్టు. కాబట్టి 5 శక్తులలో ఈ పరాశక్తి ఆదిశక్తి ఏదైతే ఉందో కేవలం వ్యవహరించేది ఈ 3, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. కాబట్టి మనకు ఆత్మస్వరూపం ఎప్పుడైతే ఆనంద స్వరూపంలో మనం ఈ జీవాత్మ లేనప్పుడు ఈ శక్తులతో కూడా పనిలేదు మనం. ఎందుకంటే మనకు ఏ ప్రపంచాన్ని కానీ ఏ స్థూల శరీరం కానీ ఈ బ్రహ్మాండాన్ని పిండానికి సంబంధం లేదు. కాబట్టి కేవలం ఆత్మ పరమాత్మనే ఉంటాం. కాబట్టి ఈ శరీరాలతో సంబంధం లేదు. ఈ శక్తులు ఏంటి? ఈ బ్రహ్మాండాన్ని నడిపియాలి కదా. నడిపియాలంటే ఏదో శక్తి ఉండాలి. ఏదో శక్తి ఉండాలంటే ఈ జీవశక్తులు ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ 3 శక్తులే ప్రపంచాన్ని బ్రహ్మాండాన్ని నడిపిస్తుంటాయి. ఈ పరాశక్తి ఆదిశక్తి ఉంటే అవి వ్యవహరించవు, కేవలం సాక్షిభూతంగా ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనం ఏదైనా కానీ అందుకనే పత్రిజీ గారు చూస్తుంటాం, ఇంటింటికి దాదాపు నేను చూస్తుంటాం, మా ఇంటి దగ్గర దాదాపు 2-3 పిరమిడ్లు ఉన్నాయి. శ్వాస మీద ధ్యాస. కనీసం మనం ఈ సత్సంగాన్ని ఉన్నప్పుడు ఈ శరీరాన్ని ఈ టైంలో ఆల్మోస్ట్ మనం సగం కాదు ఇంకెక్కువ పీరియడ్ అయిపోయింది. ఇంకా కాస్త పీరియడ్లో ఉన్నప్పుడైనా కానీ శ్వాస మీద ధ్యాస పెట్టి కానీ ఈ బ్రహ్మతత్వాన్ని ఎప్పుడైతే మనం పరిచయం చేసుకొని అవగాహన చేసుకుంటామో అప్పుడే ఈ జీవాత్మ పరమాత్మలో ఇవి జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞ మారడానికి అవకాశం. కాబట్టి మాస్టర్స్ మనం ఈ చిన్న సమయంలో ఇంకా ఎంతో అనుకుంటే జరిగింది ఏదో జరిగిపోయేది. బ్రహ్మాండం నుంచి పిండాండంకి వచ్చినాం, మనం పిండాండం నుంచి బ్రహ్మాండంలోకి పోవాలి అంతే. మనకేం శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే మనస్సు త్రికాలం 3 కాలాల యందు ఎప్పుడైతే మనస్సు ధ్యానం చేస్తామో అప్పుడు ఆత్మతో ఈ జీవాత్మ పరమాత్మతో మనం కనెక్ట్ అవుతాం అన్నట్టు. ఆ కనెక్ట్ అయినప్పుడే మనం మొత్తం ఈ విశ్వాన్ని బ్రహ్మాండంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో చాలా ఉన్నాయి అన్నట్టు. ఒక్కొక్క బ్రహ్మాండానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు. అలాగే ఈ విశ్వాండంలో కొన్ని లక్షలు 1000 కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి అన్నట్టు. ఈ అందుకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు అని మనం పదవి వింటాం. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో మొత్తం వెళ్తే విశ్వాండం అన్నట్టు. ఈ విశ్వాండంలో మళ్ళీ బ్రహ్మాండంలో పిండాండాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి మనకు పిండాండం అక్కర్లేదు, బ్రహ్మాండం అక్కర్లేదు, విశ్వాండం కూడా అక్కర్లేదండి. ఈ మొత్తం కలిపితే విశ్వాండం. కాబట్టి మాస్టర్స్ మనం మొత్తం 24 గంటలు ఈ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే లగ్నం చేస్తామో అప్పుడే ఈ జీవాత్మ ఈ జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞలో కలవడానికి అవకాశం. కాబట్టి 24 గంటలు మన ధ్యానంలో ఉండాలి. అదండి మన యొక్క ధ్యేయం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే ఈ పిరమిడ్ అనేది చాలా మంది చూస్తుంటున్నా, నిజంగా ఇప్పుడు పత్రిజీ గారు అందించిన ఈ సేవాభావం చూస్తే నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఎంతసేపు టెంపుల్స్ పోతాం, టెంపుల్లో ఒక విగ్రహం చూస్తాం అంతవరకే. కానీ
లోపల అసలు మనం మొత్తం ఈ జ్ఞాన భండారం ఏందో మన శరీరంలో ఉంది, వేరే శరీరం అక్కర్లేదు. ఎక్కడో టెంపుల్స్ గుడికి పోవాల్సిన లేదు, ఏదో సొసైటీ గురించి మనం టెంపుల్ పోతాం అంతేగాని మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి కరెక్ట్ గా మన మనసు ఎప్పుడైతే లగ్నం చేస్తో మొత్తం విశ్వాండాన్ని మొత్తం ఈ శరీరంలో చూసుకోవచ్చండి. అది ఇదొక దేవాలయం అన్నట్టు. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే ఈ శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉన్న జీవాత్మ. కాబట్టి ఈ జీవాత్మ ఎప్పుడైతే పరమాత్మను ఈ క్షేత్రాన్ని చీల్చి ఎప్పుడైతే పరమాత్మ లయం అయినప్పుడే ఈ జీవాత్మ ఈ క్షేత్రజ్ఞుడే పరమాత్మ లయం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మాస్టర్స్ మనం ఎప్పుడు 24 గంటలు ఈ ధ్యాసలో ఉండాలి. ఇక బ్రహ్మాండ పంచీకరణం, పిండాండ పంచీకరణం ఉంటాయండి. అది చాలా డీప్ సబ్జెక్ట్ అన్నది. మనం చెప్పానే ఇంత, బ్రహ్మాండంలో 5, పిండాండం వచ్చే వరకు 25, ఆత్మ 1. ఫస్ట్ ఏమైంది? బ్రహ్మం 1, బ్రహ్మాండం వచ్చే వరకు 5, తర్వాత పిండాండానికి పంచభూతాలని చెప్పే 25. మన డ్యూటీ ఏంటంటే ఈ శ్వాస మీద ధ్యాస తర్వాత 25ను 5 చేయడం, 5ను 1 చేయడం. 1 అంటే బ్రహ్మ పదార్థం, అహం పదార్థ రహితం, బ్రహ్మ పదార్థం. మరి బ్రహ్మ నుంచే కదా వచ్చింది, ఒక పవర్ నుంచే కదా వచ్చింది బ్రహ్మాండం మొత్తం మీద. అవి 5. మళ్ళా బ్రహ్మ నుంచి పిండాండం వచ్చింది కదా 25. మన ఇప్పుడు పిండాండంలో ఉన్నాం. ఈ పిండాండం అంటే 25 ఇంద్రియాలు చెప్పాం కదా, ఆకాశము, వాయు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 25 ఏం చేస్తాం? శ్వాస మీద ధ్యాస కానీ అనన్య చింతనతోని కానీ మన ఏదైతే మెడిటేషన్ కానీ 25ని 5 చేయడం, అప్పుడు పిండాండం బ్రహ్మాండంలో పోద్ది. మళ్ళీ బ్రహ్మాండం నుంచి మళ్ళీ 1 చేయడం, అహం పదార్థ రహితం అంటే బ్రహ్మస్వరూపం. అదే సత్స్వరూప జ్ఞానం. అది మనకు కావాలి. మీరు ఎన్ని చేసినా చివరికి మనం పొందే సత్స్వరూప జ్ఞానం పొందినప్పుడే, అంటే బ్రహ్మాండంతో పని లేదు, విశ్వాండంతో పని లేదు, పిండాండంతో పని లేదు. అర్థమైందా? కాబట్టి మన యొక్క ఏము పూర్తిగా జీవాత్మ జీవ ప్రజ్ఞను పరమాత్మ దైవ ప్రజ్ఞగా మార్చుకునే ఒక మన విధి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆత్మ ఏంటంటే ఆకాశమందు ఆత్మయందు ఆకాశం ఉదయించే, ఆకాశమందు అనిలంబు మళ్ళీ చెప్తాను. ఆత్మయందు ఆకాశం పుట్టే, ఆకాశమందు అనిలంబు పుట్టే, అనిలంబు యందు అగ్నిహోత్రుడు పుట్టే, అగ్నిహోత్రి యందు అవనీయ స్థలం పుట్టే, అవనీయ స్థలమందు ఔషధులు పుట్టే, ఔషధుల యందు అన్నము పుట్టే, అన్నము యందు సకల జంతు జాలంబులాయ, నీ రీతి మాయ వలన నీకు ఏ గుణము లేవు నిర్మలాత్మ. మళ్ళీ చెప్తాను చూడండి. ఆత్మయందు ఆకాశం ఉదయించే, ఆకాశమందు అనిలంబు పుట్టే, అనిలంబు బందు అగ్నిహోత్రుడు పుట్టే, అగ్నిహోత్రుని యందు అప్పు పుట్టే, అప్పు యందు అవనీయ స్థలం పుట్టే, అవనీయ స్థలమందు ఔషధులు పుట్టే, ఔషధుల యందు అన్నము పుట్టే, అన్నము యందు నరులాది సకల జంతువులాయ, నీకు ఏ గుణము లేవు నిర్మలాత్మ. ఇదే అండి. ఒకేసారి మన బ్రహ్మాండం నుంచి ఎట్లా వచ్చామండి? ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి ఎట్లా వచ్చింది? వాయువు వచ్చింది. వాయువు ఏమొచ్చింది? అగ్నిహోత్రుడు వచ్చింది. అగ్నిహోత్రుడు నందు జలం వచ్చింది. జలం నందు పృథ్వీ వచ్చింది. పృథ్వీ యందు మనకు డైరెక్ట్ ఎరువులు వస్తాయి. ఏది? ఔషధులు. అంటే ఔషధులు అంటే ఎరువులు, ఫర్టిలైజర్స్. ఆ ఔషధులతోనే కదా అన్నం వచ్చింది. అన్నము ఉంటేనే కదా మన ఈ 84 లక్షల జీవరాశులు బతికేది. ఆ 84 లక్షల జీవరాశిలో కాలచక్ర కర్మను బట్టి ఏదో ఒక ఉపాధి మనం వచ్చాం ఈ శరీరం. మళ్ళా తర్వాత మనం దీన్ని బ్యాక్ పోవాలి. చెప్పాను కదా, 25ను 5 చేయడం, 5ను 1 చేయడం. ఇది ఆత్మకేంటి? అక్కడ ఏ గుణం లేవు, అందుకే నిర్మలాత్మ. కాబట్టి ఆత్మనే స్వస్వరూప జ్ఞానం. ఆ స్వస్వరూప జ్ఞానమే, స్వస్వరూప ప్రకాశమే ఆత్మ, పరమాత్మ. కాబట్టి మాస్టర్స్, మన యొక్క ధ్యాస ఎప్పుడు పరమాత్మ అయిపోయినప్పుడే ఈ శరీరానికి ముక్తి. మీరు ఇందులో కూడా భక్తి యోగం కానీ, ధ్యాన యోగం కానీ, జ్ఞానయోగం కానీ, కర్మయోగం కానీ ఉన్నాయి. ఈ 4 యోగాలు. ఈ 4 యోగాలలో మీరు ఏది పాటించినా ఈ పరమాత్మ స్వస్వరూప జ్ఞానం పొందవచ్చు. కాకపోతే ఒకరు ఏంటి? భక్తి యోగం. కొందరికి ఏంటంటే ఎప్పుడు భక్తి మీద ఉంటుంది అన్నట్టు, కొందరు జ్ఞానం మీద. జ్ఞానం అంటే ఇదే అన్నట్టు. ఇప్పుడు పత్రి గారు చెప్పిందే ఏదైతే ఉందో జ్ఞానయోగం, ఇదే జ్ఞానయోగం అన్నట్టు. తర్వాత కర్మయోగం. కొందరు ఏం చేస్తారు? మంచి మంచి పనులు చేస్తారండి.
హోమాలు చేస్తారు, కొన్ని నిస్వార్థ పనులు చేస్తారు, దేశానికి కావాల్సిన సొసైటీ కావాల్సిన నిస్వార్థ పనులు అంటే నిష్కామ కర్మ, అది కర్మయోగం. తర్వాత జ్ఞానయోగం. జ్ఞానం అంటే మనం బుక్స్ చదువుతాం, భగవద్గీత. ఇప్పుడు భాగవతం విన్నారే మీరు? భాగవతంలో అంతరార్థం ఏంటంటే బా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వము, ము అంటే ముముక్షం. అంటే భక్తి జ్ఞాన వైరాగ్యము తత్వము ముముక్షత్వమే భాగవతము. మళ్ళీ చెప్తున్నాయండి. బా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా అంటే తత్వం, ము అంటే ముముక్షత్వం. ఈ 5 కలిపితేనే భాగవతము. కాబట్టి మాస్టర్స్ ప్రతి విషయంలో మనం చూస్తుంటే అంతరార్థం ఏదో ఉంటుందండి, చాలా ఉంటుంది. మనం ఏదో ప్రతి విషయాన్ని అట్లా ఈజీగా తీసుకుంటాం, కానీ ప్రతి ఒక్క పదంలో అంతరార్థం చాలా ఉంటుంది. అవన్నీ తెలుసుకున్నప్పుడే జ్ఞాని, మహాజ్ఞాని, విజ్ఞాని, అవధూత వాళ్ళని అంటారండి. కాబట్టి మాస్టర్స్ మనం ఎన్నిసార్లు చేసినా కానీ ఎంతసేపు ఇందులో కూడా ఉంటారండి యోని సంభవులు, అయోని సంభవులు, యోని సంభవులు, అయోని సంభవులు. అంటే యోని సంభవులు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసుకుంటాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు అంటే నాకు మూలం మా అమ్మ నాన్న తల్లి తండ్రి అంట, వాళ్ళు యోని సంభవులు అంటాం. అయోని సంభవులు అంటే ఏంటంటే వాళ్ళని అడిగితే బాగా డీప్ గా ఎవరైతే మెట్టే వాళ్ళని అడిగితే అయోని సంభవులు, వాళ్ళని అయోని సంభవులు అంటే అక్కడ అర్థం ఏంటంటే అయోని సంభవులు అంటే నాకు మూలము ఆత్మ బ్రహ్మాండం, కాలచక్ర కర్మానుసారము నేను మూలము, నాకు అమ్మ తల్లిదండ్రులు కాదు, నాకు బ్రహ్మాండమే మూలము. ఎందుకు? వాడు జ్ఞాని, వాడు ఎప్పుడు బ్రహ్మాండం నుంచి పిండాండం, పిండాండం నుంచి జ్ఞాని అయ్యాడు. అంతేగాని తల్లిదండ్రులకు వచ్చాడు, కానీ వాని మనసంతా ధ్యాస ఏదుంది? సస్వరూప జ్ఞానం పరమాత్మ మీదనే ఉంటది. వాడు ఏమంటాడు, నీకు మూలం ఏంటి? నాకు మూలం బ్రహ్మాండం. మరి ఎందుకు వచ్చావు? కాలచక్రం చక్రం బట్టి ఆగామి సంచిత ప్రారంభ కర్మను బట్టి నేను ఈ ఉపాధి పొందిన కాబట్టి నాకు ఒక మూలం బ్రహ్మాండము. అందుకని వాళ్ళని ఏమంటారు? అయోని సంభవులే. కానీ తల్లిదండ్రులు కానీ వాడే ఉంటాడు. వాడు ఎందుకంటే వాడిని జ్ఞాని అంటాం. మామూలుగా యోని సంభవులు ఏమంటారు? నీకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు ఎవరంటే నాకు మూలం తల్లి తండ్రి అంటావు. అంటే వాళ్ళకు వీళ్ళకున్న డిఫరెన్స్ ఇదే. యోని సంభవులు, అయోని సంభవులు అంటే అక్కడ అర్థం అదే అన్నట్టు. కాబట్టి మాస్టర్స్ ఒక్కొక్క పదాన్ని చూస్తే ఎంతో డీప్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి మనకు అసలే ఇప్పుడు జరిగింది ఏదో జరగబోయింది. మన ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి ఇంకా మనం ఇప్పటికి కూడా తెలుసుకోకపోతే మళ్ళీ ఉపాధి బంతో ఈ ఉపాధిలో కూడా మళ్ళీ మానవ జన్మ ఉండటం లేదు. కాబట్టి ఉండొచ్చు. ఎందుకంటే మన రోజు సత్కర్మ అని పత్రి గారు చెప్పిన విశేష జ్ఞానంతో శాసమే ధ్యాస కానీ ఇంకా వేరే పండితులు ఋషులు వీళ్ళు చెప్పేదాన్ని జ్ఞానం కాబట్టి మళ్ళీ ఉపాధి ఇంతకంటే పొందవచ్చు. కాబట్టి దేవతా అవసరం పొందవచ్చు. నేనేం చెప్పా, దేవతా అవసరం అంటే సూక్ష్మ శరీరమే, లింగ శరీరం. అక్కడ ఏంది 17 ఇంద్రియాలే ఉంటాయి. మనకు కావాల్సింది ఏంది? 25 ఇంద్రియాలు 17 వద్దు, 17 వచ్చి 7 వద్దు, 7 వచ్చి 3 వద్దు, చివరికి ఉంది ఒకటే వ్యానం, సర్వత్రా వ్యాపించే వ్యానం. మనకు అది కూడా వద్దు. కేవలం 25 ఇంద్రియాలతో సంబంధం లేకుండా తన స్వస్వరూప జ్ఞానం ఎప్పుడైతే పొందుతామో అదే జీవాత్మ అంటే జీవ ప్రజ్ఞ, పరమాత్మ అంటే దైవ ప్రజ్ఞ, అది పొందడే ఒక మన ధ్యేయం. అంతవరకు ఈ కాలచక్రంలో కర్మచక్రంలో తిరగాల్సిందే, మళ్ళీ ఈ ఏదో ఒక ఉపాధి పొందాల్సిందే. ఇందులో ఏంటంటే తర్వాత మేడం ఇక్కడ మీరు బాగా ఆలోచించండి. ప్రకృతిలో 84 లక్షల జీవరాశులలో ఈ జీవుడికి ఏదైతుందో శరీరానికి ఆత్మశక్తి ఎక్కువ, మిగతా వాటికి ప్రకృతి శక్తి ఎక్కువ. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనం ఈ ఆవులు మిగతా జీవరాశులు ఏవైతే డెలివరీ కాగానే వాళ్ళు ఎమ్మడే కదులుతారు, ఎమ్మడే లేచి తల్లి దగ్గర పోయి పాలు జిక్తాయి. బర్రె ఉందనుకోండి, ఈనింది అనుకోండి, అది ఎమ్మడే పోయి బర్రె దగ్గర పాలు జిక్తాయి. వాటికి ఏంటి? ప్రకృతి శక్తి ఎక్కువ. మనకు ఏదైతే ఉందో మనకు ఆత్మశక్తి ఎక్కువ, అంటే చైతన్యం ఎక్కువ. వాటికి చైతన్యం తక్కువ. మనమే ఇప్పుడు 9 నెలలు కానీ 1 year కానీ తల్లి దగ్గర పాలు చీకడం కానీ తర్వాత నిలబడ్డం కానీ నడవడం కానీ ఉంటుంది. అందుకనే
ప్రకృతి శక్తి జీవరాశులకు ఎక్కువ, మనకు ఆత్మశక్తి ఎక్కువ. అంటే ప్రకృతి శక్తి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అది జడం, అంటే తెలివి లేనిది ఉంటుంది, కానీ తెలివి లేనిది. మనకేంటి చైతన్యం ఎక్కువ కాబట్టి ఆత్మశక్తి ఎక్కువ. దానికి దీనికి తేడా అదే అన్నట్టు. కాబట్టి మాస్టర్స్, మనం ఇప్పటికైనా మేల్కొని, ఇప్పటి వరకు ఎన్ని జన్మలు ఎత్తామండి, మీకు తెలుసు కదా. ఏది ఎత్తాము, అంతకంటే ఏది ఎత్తాము, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలో. కామనే ఈ మనకి జన్మలు వద్దు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఏది వద్దు. 4 అవస్థలు వద్దు. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషిప్తి, తుర్యం ఏది వద్దు. 4 అభిమానాలు కూడా వద్దు. విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ, ఈ 4 అభిమానాలు వద్దు. అప్పుడే ఏదైతే మనకి ఈ 4 అక్కర్లేదు, అప్పుడే ఆత్మ చైతన్యం, అఖండ చైతన్యం, అఖండ బ్రహ్మానందం, అదే తుర్యావస్థ. అది కావాలండి మనకు. కాబట్టి మీరు ఏ యోగం చేసినా, భక్తి యోగం కానీ, జ్ఞాన యోగం కానీ, ధ్యాన యోగం కానీ, కర్మయోగం కానీ, మీరు ఏది చేసినా తన స్వస్వరూపాన్ని, జ్ఞానాన్ని పొందేంత వరకు వీడు కాలచక్ర కర్మలో తిరగాల్సిందే. కాబట్టి మాస్టర్స్, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. మనం ఇప్పటికీ చూస్తూ ఉంటే ఈ బ్రహ్మాండం నుంచి పిండాండం, పిండాండం నుంచి బ్రహ్మాండం వచ్చే వరకు ఎన్ని జన్మలు ఎత్తామో మనకే తెలియదు. చివరి చెప్తే బ్రహ్మాండంలో, ఈ విశ్వాండంలో ఎన్ని బ్రహ్మాండం చెప్పిన, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా, వాళ్ళు కూడా కాలానికి అతీతులు కాదు, ఒకటే అతీతుడు. చెప్పే కదా, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది కడ చివల కడు చీకటి కావాల ఎవడైతే ఏకాగ్రతుండే ఎవడైతే ఉన్నాడో వాడే అక్షర పురుషుడు, అవినాశి, వాడే తన స్వస్వరూప జ్ఞానాన్ని ఎరిగిన వాడే ఆత్మ, పరమాత్మ. అంతవరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ ఎవ్వరు వీళ్ళు కాలానికి అతీతులు కాదు. ఇక దేవత అంటారా, వాళ్ళు ఇంకా తక్కువ, వాళ్ళు స్వప్నావస్థలో ఉంటారు, లింగ శరీరం. వాళ్ళు కూడా ఎవ్వరు అతీతులు కాదు. స్వస్వరూప జ్ఞానాన్ని ఎవరైతే పొందారో వాళ్ళే కాలానికి అతీతులు, వాళ్ళే ఆత్మ పరమాత్మ స్వరూపులు. కాబట్టి ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఈ జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞగా మారినప్పుడే, ఈ జీవహంస పరమహంస మారినప్పుడే వాని యొక్క ధ్యేయం అదే. వాడే తన స్వస్వరూపాన్ని పొందుతాడు, వాడే అవధూత. అంతవరకు ఈ కాలచక్రంలో తిరగాల్సిందే. జయశ్రీ గారు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పండి. చాలా చక్కగా చెప్పింది సార్. అసలు ఆ చక్రాస్ గురించి కానీ అద్భుతంగా, చాలా బాగుంది సార్ సబ్జెక్టు. మనం ఆ కర్మలు రిలీజ్ తిరగాల్సిందే సార్ మీకు అన్నట్టు. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పండి మేడం. ఓకే సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్ను క్వశ్చన్స్ అడగండి. మరి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించాడు సారు. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా సార్కు ప్రత్యేక అభినందన తెలియజేద్దాం. సుజాత, అందరిని అన్మ్యూట్ చేయి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు మేడం. ఓలే, థ్యాంక్ యూ సార్. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన, మాకు ఏమీ తెలియదు ఈ శరీరం గురించి, చక్రాల గురించి, సుషుమ్న నాడి గురించి, నాడీల గురించి ఏం తెలియదు. ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం సార్ మీ ద్వారా. ఈ పైన సహస్రార చక్రం వరకు అధిపతులు అని చెప్పండి సార్ మళ్ళీ ఒక్కసారి. ఆ మూలాధార చక్రానికి స్వాధిష్టాన, మణిపూర సార్. అవి గణపతి, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ప్రజాపతి, గురువు. మళ్ళీ చెప్తానండి మేడం. చక్రాలలో మూలాధారానికి గణపతి అధిష్టాన దేవత, స్వాధిష్టానానికి ఎవరైతే ఉన్నారో బ్రహ్మ, మణిపూరానికి విష్ణువు, అనాథానికి రుద్రుడు, విశుద్ధానికి జీవుడు, ఆగ్నేయ చక్రానికి ప్రజాపతి లేదా ఇంద్రుడు, సహస్రానికి గురువు. వీళ్ళ డ్యూటీ ఏంటంటే మొత్తం చూడండి, సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణం, ఆకర్షణ, ఈ 5 అండి. బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో, అహం పదార్థం ఏదైతే ఉందో, సస్వరూప జ్ఞానం ఏదైతే ఉందో, పరమాత్మ స్వరూపం ఏదైతుందో, బ్రహ్మాండానికి పిండాండం నుంచి పిండానికి బ్రహ్మాండం వచ్చినప్పుడు ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ, ఈ 5 జరుగుతుంటాయి. సృష్టించేవాడు సృష్టించిన తర్వాత ఏంది, దాని పోషకర్త విష్ణువు, సృష్టించేవాడు బ్రహ్మ, పోషకర్త విష్ణువు,
దాన్ని లయించేది రుద్రుడు. లయించిన తర్వాత ఒక పదార్థాన్ని లయించిన తర్వాత అది వ్యాపకం అయిపోతుంది. అంటే ఈశ్వరుడు ఏం చేస్తాడు, తన జీవకర్మలు ఏదైతే తర్వాత కర్మలు మళ్ళా విస్తీర్ణం చేసి ఆయన ఏం చేస్తే ఈశ్వరుడు పరమాత్మకు అప్పు చెప్తాడు. అక్కడ ఏంటంటే ఆకాశానికి సదాశివుడు అన్నాడు. సదాశివుడు ఏంటి, ఆకర్షణకర్త అన్నట్టు. సృష్టి చేసిన వస్తువులు ఏవైతుందో 84 లక్షల జీవరాశులను ఈశ్వరుడు తన వ్యాపకం చెంది తర్వాత సదాశివునికి అప్పచెప్తాడు. సదాశివుడు అక్కడ ఈ జీవచేయాలని ఏం చేస్తాడంటే వారి యొక్క సత్కర్మను బట్టి ఏ లోకాలు పంపిన తర్వాత మళ్ళీ వాళ్ళు జన్మలోకి రావాలి కదా. లోకంబులు కూడా శాస్త్రంగా చెప్పే కదా మీకు ఇంత. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది కడ కావల చీకటికి ఏకాగ్రతుండే ఎవడైతే ఉన్నాడో వాడే అక్షర పురుషుడు. ఇక్కడ జీవుడు ఏమవుతాడు, వాడు పరమాత్మ సస్వరూపం జ్ఞానం కాక అజ్ఞానితోని నాకు ఆ దేవతా శరీరం కావాలి, బ్రహ్మలోక ప్రాప్తి కావాలి, విష్ణులోక ప్రాప్తి కావాలి అని కొందరు అనుకుంటారు. వాని ఆలోచనానికి అనుగుణంగానే అప్పుడు సదాశివుడు ఏం చేస్తాడు, ఈశ్వరునికి అప్పచెప్తాడు. ఈశ్వరుని యొక్క డ్యూటీ ఏంది, ఏ ఉపాధి ఏ లోకాలకు వాళ్ళని పంపాలో ఈశ్వరుడు ఏం చేస్తాడు, మళ్ళీ విష్ణువుకి అప్పచెప్తాడు. రుద్రునికి ఏం చేస్తాడు, ఆ జీవులకు ఏ ఉపాధి ఇవ్వాలి. రుద్రుడు ఏంటంటే రూపాలను ఇస్తుంటాడు, రూపాలను ఏం చేస్తాడు, అంతవరకు ఆయన డ్యూటీ. రుద్రుడు చేసిన పని విష్ణువుకు తెలియదు, విష్ణువు చేసే పని బ్రహ్మకు తెలియదు, మళ్ళీ బ్రహ్మ చేసిన పని విష్ణువుకు తెలియదు, విష్ణువు చేసిన పని రుద్రుని తెలియదు, రుద్రుడు చేసిన పని ఈశ్వరుని తెలియదు, ఈశ్వరుని చేసిన పని సదాశివునికి తెలియదు. ఇక్కడ చాలా బాగా డీప్ ఆలోచిస్తే కానీ ఇది అర్థం కాదు సబ్జెక్ట్. మళ్ళీ ఐ విల్ రిపీట్ అగైన్. ఇక్కడ ఏంటంటే రుద్రుడు ఏం చేస్తాడు, ఈశ్వరుడు చెప్పిన ఈ జీవచేయాలునే రుద్రుడు లయం చేస్తాడు. వారి యొక్క కర్మానుసారం బట్టి వీనికి ఆవు కావాలన్నా, ఏ ఉపాధి కావాలి, పాము కావాలన్నా, మనిషి కావాలన్నా అనేది రుద్రుడు నిశ్చయించిన తర్వాత ఆ ఉపాధి ఇచ్చిన తర్వాత దాని పోషణకర్త ఉండాలి కదా. పోషణకర్త ఎవరు, విష్ణువు ఆ ఉపాధిని పోషిస్తాడు అన్నట్టు. ఆ ఉపాధి పోషించిన తర్వాత విష్ణువు ఏం చేస్తాడు, బ్రహ్మ గారికి అప్పచెప్తాడు. ఏ రూపంలో ఆ బ్రహ్మ ఒక ఏం చేస్తాడంటే మనకి డైరెక్ట్ శరీరం అనగా ఇదంతా చాలా సూక్ష్మంగా నడుస్తున్నట్టు. బ్రహ్మ ఏం చేస్తా ఒక పదార్థ రూపంలో పృథ్వీ మీద వదులుతాడు అన్నాడు. ఆ పృథ్వీ ఏంటి, ఔషధులండి. ఔషధులు ఏమైతుంది, అన్నం అవుతుంది. అన్నంతోనే కదా సకల జంతు జాలంబులాయ నీకు ఏ రీతి వలన మాయ వలన నీకు ఏ గుణం లేవు నిర్మలాత్మ. ఆ ఔషధులు ఏవైతే ఉన్నాయో ఎరువులు అంటే ఫర్టిలైజర్, దాంతోనే అన్నం అవుతుంది. అన్నంతోనే 84 లక్షల జీవరాశులు మనిషి కానీ ఏది కానీ పొందొచ్చు. ఆ పొందిన వాడే ఆ ఉపాధితో మనం ఈ సృష్టి క్రమం ఏమైతుందంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఇది 1కి 10 సార్లు మీరు వింటే గానీ అర్థం కాదు. మళ్ళా తర్వాత విన్నప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇది సృష్టి క్రమం అన్నట్టు అట్లా. కాబట్టి ఈ మూలాధారం చక్రానికి గణపతికి 4 దళములు అన్నట్టు, స్వాధిష్టానానికి 6 దళములు, తర్వాత విష్ణువుకు మణిపూరానికి 10 దళాలు, అనాథానికి 12, రుద్రుడు విశుద్ధానికి 16 దళాలు, ఆగ్నేయానికి 2, సహస్రానికి 1. మొత్తం ఎన్ని, 50 అక్షరాలు అంటే 50 దళాలు. మీరు ఈ 50 అక్షరాలని ఎన్ని 3 కోటి మంత్రాలు, 33 కోట్ల మంత్రాలు ఏది చూసినా ఈ 50 అక్షరాలను తిరుగుతుంటది అన్నట్టు. ఏమైనా డౌట్ ఉంటే అడిగాను మాస్టర్. ఇది ఒకేసారి చదివితే అర్థం కాదు, 1కి 10 సార్లు చెప్తే గానీ ఇది అర్థం అవుతుంది. సృష్టి క్రమం ఇట్లా చాలా డీప్ నడుస్తుంటది అన్నట్టు అట్లా. హయ్యర్ సబ్జెక్ట్ సార్ ఇది. అవునండి, చాలా ఎంతో 1కి 10 సార్లు చదివితే గానీ అర్థం కాదు. ఇది రికార్డ్ చేసినాం సార్, మళ్ళీ కూడా వినొచ్చు. ఓకే మేడం. నమస్కారం సార్. నెక్స్ట్ టైం ఇంకా డీప్ గా నమస్కారం అండి. చాలా బాగుంది సార్ సబ్జెక్ట్. షట్ చక్రాలు, ఇవి సహస్రార, అన్ని దేవతలు చాలా కొన్ని నోట్ చేసుకున్నాం సార్. ఇంకా నెక్స్ట్ టైం వచ్చే వరకు చాలా ఇంకా డీప్ ఉంటాయి. మీకు చాలా పెరిఫెరల్ గానే చెప్పా, ఇంకా చాలా డీప్ అడ్వాన్స్ కానీ కొద్దిగా నోట్ చేసుకున్నాం మేము ఈసారి. చేసుకోండి మేడం. చాలా బాగుంది సార్ సబ్జెక్ట్. ఇంతవరకు విన్నా సార్ ఈ క్లాసు. నేను ఆమన్గల్ వాళ్ళ దాంట్లో విన్నా సార్, జ్యోతి మేడం దాంట్లో విన్నా సార్ ఈ క్లాసు. ఆ రోజు గురువు గురించి మాట్లాడితే చూడు సార్, లక్ష్మి నేనే సార్. ఓకే 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 సార్.
సార్ సహస్రానికి విశుద్ధ అంటే జీవుడు, తర్వాత ఆజ్ఞ అంటే ఇంద్రుడు, సహస్రానికి ప్రజాపతి ఇంద్రుడు అండి. ఆగ్నేయానికి అక్కడ 2 దళాలే ఉంటాయి, 2 దళాలు ఉంటాయి. సహస్రానికి వచ్చే వరకు ఒకటి అంటే 1000 గురువు అన్నట్టు, గురుస్థానం. ఇక అంతా దట్ ఈస్ ది హైయెస్ట్ అన్నట్టు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శాపం పెట్టినా తీసుకువచ్చేమో గాని ఒకసారి గురువు ఏదైతే ఒక వర్డ్ అన్నాడో అది శాసనం అన్నట్టు, యు అన్నట్టు. ఇక గురువు శాపం పెడితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏం చేయలేరండి. గురువు హైయెస్ట్ అన్నట్టు. అదే కైవల్య శరీరం, హిరణ్య కోశం అన్నట్టు. అది చాలా బాగుంది సార్, అద్భుతమైన అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. ఇంకా ఒకటి సార్ ఈ సబ్జెక్ట్ ఉంది కానీ కొంచెము నోట్ చేసుకుంటే అర్థమవుతుంది సార్. కొంచెం నోట్ చేసుకొని మధ్య మధ్య చెప్పండి సార్. సెల్ఫ్ రియలైజేషన్ గురించి కొంచెం టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సెల్ఫ్ రియలైజేషన్ మీకు చెప్పాను కదా సార్. ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఫస్ట్ మన ఆత్మ నుంచి వచ్చామండి. ఆత్మ అంటే ఒక దేదీప్యమానం అన్నట్టు. అది కూడా ఒక విధంగా చెప్పంటే అది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రాణము మనస్సు 2 ఎప్పుడైతే కలుసో ప్రకాశము జ్ఞానము. చాలా మంది ఏమనుకుంటారు ఈ ప్రకాశమే చివరిది, అదే ఇక పరాకాష్ఠ అనుకుంటారు. నో, అది కాదు. అక్కడ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 వైర్లు ఉన్నాయండి, 2 వైర్లు కలిపిన ఒక ప్రకాశం వస్తుంది కదా. అట్లాగే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు ఈ జ్యోతి అవ్వబడుతుంది. నిజంగా చెప్పాలంటే నాకు ఒక సెకండ్స్ నిమిషాలు పట్టదండి జ్యోతి చూపించాలనుకుంటే. ఎందుకంటే నేను అనకూడదు కానీ చాలా అడ్వాన్స్ లో ఉన్నాను. ఈవెన్ దివ్యజ్ కూడా చాలా మంది చూపించాను నేను, జరిగేది జరగబోయేది అదంతా చాలా ప్రూఫ్స్ కూడా చెప్పా. అవన్నీ దాన్ని ఏమంటారంటే ఇప్పుడు షట్చక్రాలను ఒకేసారి మనం సెల్ఫ్ గా చేయాలంటే చాలా టైం పడుతుంది, ఏళ్ళు కాదు ఒకసారి జన్మలు పడుతుంది. అలాగే ఒక సాధకుడు అవధూత ఎవరైతే ఉన్నారో అడ్వాన్స్ గా ఉన్నారో వాళ్ళు తన చెయ్యి స్పర్శ మాత్రం ద్వారానే షట్చక్రాలని పోయి ఆగ్నేయ చంద్రి తర్వాత స్వస్వరూప జ్ఞానం పొందుతాడు. అట్లా డన్ అవన్నీ చెప్పకూడదు అనుకోండి, అవన్నీ చాలా చేశానట్టు, చాలా జరగబోయి. ఇక జ్యోతి దర్శనం అంటారు, విత్ ఇన్ సెకండ్స్ లో విత్ ఇన్ మినిట్స్ లో ఐ కెన్ ఏబుల్ టు సీ. చూడమే కదా, చూపిస్తాను, చాలా మంది చూపించాడు. అదే శక్తిపాతం అంటారండి. శక్తిపాతం అంటే తన స్పర్శ ద్వారా ఎప్పుడైతే సహస్రాంగాని తర్వాత నుదుటి బ్రుకుటి మీద పెట్టాడు అనుకోండి, ఆ చక్రాలన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస అంటే అర్థమైంది, ఈ చక్రాలని ఏమైతే అకార రూపంలో శ్వాస సకార రూపంలో బయటికి పోయే వరకు ఇచ్చే ఆ 4 సెకండ్లు చక్రాలు తిరుగుతుంటాయి అన్నట్టు. ఆ తిరిగి ఏమయ్యే వరకు వాడు ఒక రియలైజేషన్ ఎప్పుడో వస్తుంది. ఒకటి వరకు ఎప్పుడైతే వస్తాడో వాడు రియలైజేషన్ తన దేదీప్యమానంగా వానికి ప్రకాశం అగుపడుతుంటది. కళ్ళు మూసిన తెరిచిన వాడికి కన్ను ఎప్పుడైతే చివరికి అది కూడా కాదనేది గురువు చెప్తాడన్నట్టు. అది కొంతవరకే. ఆ ప్రకాశం ఏది, ప్రాణము మనసు అక్కడ 2 కలుస్తాయి అన్నట్టు. ఆ ప్రాణమండంలో ఎప్పుడైతే కలుస్తాయో జ్ఞానము ప్రకాశము, చివరికి ఆ ప్రకాశాన్ని కూడా ఏమైతే ఉన్నదో ఈ జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞ మారాలి అంటే తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్ అండి, వెలుతురు ఎక్కడి నుంచి వచ్చిందండి? చీకటి నుంచే కదా. చీకటి ఎక్కడ, దానికి దేర్ ఇస్ నో క్వశ్చన్, దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ప్రకాశం ఎక్కడ వచ్చింది? చీకటి నుంచే కదా. మీరు చీకట్లో చూస్తే ప్రకాశం అనేది అగుపడుతుంది, అది చేయంగా జ్ఞానం. మరి చీకటి వచ్చే ఫస్ట్ బ్రహ్మాండం అంతా విశ్వాండం అంతా సృష్టి ఆరంభమైనప్పటి నుంచి చీకటే కదా. ఆ ప్రకాశం అన్నప్పుడు 2 ఏదైతే ఉందో ప్రాణము ప్రకాశం 2 కలుస్తున్నప్పుడే అది జ్యోతి స్వరూపంగా మారుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, సర్వీస్ వైర్ అయితే లోపల వైర్లు పచ్చ వైరు ఎర్ర వైరు ఈ 2 కలిసినాయి కదా ప్రకాశం వచ్చేది. ఆ 2 తీస్తే ఈ చీకటి అంటే అంతే కదా. అది జనరేటర్. అంటే ఈ జనరేటర్ అనేది ఏందంటే ఏందో అది ఒక నిగూఢంగా ఉందన్నట్టు. ఆ జ్ఞానం అనే వాడు ఏం చేస్తాడు, ప్రాణాన్ని మనసుని ఇక్కడ కలుపుతాడు అన్నట్టు. కలిపే వరకు ప్రకాశంగా ఉంటుంది జ్ఞానం అనేది. ఆ జ్ఞానంతో ఏమైతే అనుకో నేను ఎవరిని అనేది ఒక జ్ఞానం అనే లోపల అంతరారంగా ఈ ఇంద్రియాలతో వాడు బాగా డీప్ ఆలోచించినప్పుడు అసలు నేను ఎవరిని అనే క్వశ్చన్ ఎదురవుతుంది. ఇక్కడ శ్వాస మీద ధ్యాస అంటే అక్కడ అర్థం ఏంటంటే అసలు నేను ఎవరిని, ఈ ప్రకాశం ఏంటి, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఈ స్వస్వరూప జ్ఞానం ఏంది, ఇవన్నీ రియలైజ్ చేసుకోవడానికే మనకి ఈ ఫస్ట్ మైండ్ నిలబడాలంటే శ్వాస మీద ధ్యాస పడినప్పుడు ఒక నిలకడ అనేది ఒక స్టెబిలిటీ వస్తుంది. తర్వాత జ్ఞానం అనేది పుడుతుంది. ఆ జ్ఞానం తర్వాత ఏమైతే అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం వాడు ఒక అవగాహన చేసుకొని తర్వాత ఓహో ఇది నా స్వస్వరూప జ్ఞానం
నేను బ్రహ్మాండం నుంచి పిండానికి వచ్చిన, అంటే పిండానికి మళ్ళీ బ్రహ్మాండం పోవాలి. ఇప్పుడు పైన ఉందండి వాటర్ ట్యాంక్ ఉంది, తర్వాత వాటర్ ట్యాంక్ చిన్న తొట్టే, ఇది నల్లాలు సబ్నల్లాలు ఇవన్నీ ఉంటాయి. ఇవంతా వాటర్ ఎక్కడ కలుస్తాయండి? ఒక చెరువులో, చెరువు ఎక్కడ? నది, నది ఎక్కడ? సముద్రం. మళ్ళీ సముద్రం నుంచి నీరు ఆవిరి రూపంలో వర్ష రూపంలో మళ్ళీ బ్రహ్మాండంలోకి రావాల్సిందే కదా. అలాగే ఈ సృష్టి కూడా అంతే, బ్రహ్మాండ ఆత్మలన్నీ జీవాత్మలుగా మారి సృష్టి పిండాండంలోకి వచ్చి మళ్ళీ సస్వరూప జ్ఞానాన్ని బ్రహ్మర్షుల ద్వారా కానీ పత్రి వారి విశేష ఋషుల ద్వారా ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగిందో ఈ పిండాండం నుంచి మళ్ళీ బ్రహ్మాండ పోడే. కాబట్టి ఇక్కడ అచల పరిపూర్ణ సిద్ధాంతం ఒకటి ఉంది. ఈ రాకపోకలు మనకొద్దు, ఈ రావడం పోవడం వద్దు. అంటే బ్రహ్మాండం నుంచి పిండాండం, పిండాండం నుంచి అసలు వద్దే వద్దు. వీ వాంట్ అచలం, అంటే చలనం లేని స్థితి. అదే స్వస్వరూప జ్ఞానం. రియలేషన్ అంటే ఇదే, దిస్ ఈజ్ రియలేషన్. ఈ ఏదో మనకు జ్యోతి స్వరూపం చూడగానే అది రియలేషన్ కాదు, బట్ సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే, అగ్రీడ్. కానీ దాని బియాండ్ కూడా ఉంది. అది క్లారిఫై అయిందా సార్? ఇంకేమైనా ఉంటే అడగండి సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 98 664 13070. 13070. నోట్ చేసుకున్నా మేడం? 9866413070. నోట్ చేసుకున్నాం సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. సౌండ్ వస్తుంది లత మేడం. జయశ్రీ గారు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పండి. అడగండి అమ్మా, ఎవరికైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి. టైం కూడా అవుతుంది, మరి అడగండి సార్ను. హలో సార్. సార్ దళములు అంటే ఏం సార్? ఏం సార్? దళములు మూలాధారం చక్రాల చక్రాస్కి దళాలు చెప్తారు కదా. దళాలండి మొత్తం 50 అక్షరాలండి, అక్షరమాల. మీరు ఏ మంత్రం చూసినా ఈ 50 అక్షరాలే ఉంటాయి. దళములు అంటే పెట్టెలు. మూలాధారానికి 4 అండి, స్వాధిష్టానానికి 6, మణిపూరానికి 10, అనాథానికి 12, విశుద్ధానికి 16, ఆగ్నేయానికి 2, సహస్రానికి 1. మీరు అన్ని కలిపితే 50-51 అయితే ఆ గురువు గారిది ఏదైతే ఒకటి ఉందో అది కౌంట్ లోకి తీసుకో, మొత్తం 50. 4, 6, 10, 12, 16, 2 మొత్తం 50. ఈ 50 అక్షరాలు ఏదంటే ఈ షట్చక్రాలు ఏదైతే ఉందో ఒక్కొక్క చక్రానికి దళాలు ఉంటాయండి. ఆ దళాలు ఏంటంటే షట్చక్రాలు అంటే ఎనర్జీ సెంటర్స్. ఆ పెటల్స్ ఏదైతే ఉందో పద్మం లాగా ఉంటాయండి. మూలాధారానికి 2 అంటే 2 పెటల్స్, 4 సారీ. తర్వాత స్వాధిష్టానికి 6 పెటల్స్ అంటే రెక్కలు అన్నట్టు. ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో మంత్రోపాసన ద్వారా కానీ శ్వాస మీద ధ్యాస ద్వారా కానీ ఈ యొక్క పెటల్స్ ఉన్న ఎనర్జీ సెంటర్స్ ఏమైతే అంటే మూమెంట్ వస్తుంది, ఒక రాపిడ్ అనేది వస్తుంది అంటూ. మంత్రోచ్చారణ కానీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఈ చక్రాలు పెటల్స్ ఏదైతే ఒక రాపిడ్ అనేది వచ్చే వరకు అప్పుడు ఈడా పింగళ పోయి సుషుమ్న నాడి ఏదైతే ఉందో మూలాధారానికి కరెక్ట్ గా బ్రహ్మరంధ్రం వరకు కనెక్షన్ ఉంటుంది. అదే ఈడా నాడి. ఈ అకార రూపంలో ఉన్న ఈడా నాడి లోపల బ్రహ్మాండం నుంచి లోపల ఎడముక్కు ద్వారా పోయి 4 సెకండ్స్ చక్రాలు తిరిగి కపాలం చుట్టూ తిరిగి మళ్ళీ సకార రూపన కుడి ముక్కల పింగళ నాడి ద్వారా పోతాయి. ఇట్లా చేయంగా ఏమవుతుంది, ఈడా పింగళ మధ్యలో ఉన్న సుషుమ్న నాడి ఏదైతే ఉందో దట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్ట్, జీవాత్మ పరమాత్మ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో అష్టదళ పద్మం ఉంటుంది, తర్వాత సహస్రారం ఉంటుంది. ఈ అష్టదళం పద్మం నుంచి సహస్రారం పోయే ముందు ఈ అష్టదళం పద్మం మీద ఉన్న 8 రేకులు కూడా అవి కూడా పోతాయండి, మొత్తం అది డిస్కనెక్ట్ అవుతాయి. కేవలం సహస్రార్థంలో ఉన్న గురువు ఎవరైతే ఉన్నారో అది శాస్త్ర స్థానం, అదే కైవల్య శరీరం లేదా హిరణ్మయ కోశం. ఇక్కడ కోశాలు అన్నాను, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇక్కడ ఏదైతే ఉందో
అన్నమయ కోశం ఉందండి. ఎగ్జాంపుల్ ఈ మొత్తం 5 శక్తులు: పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఈ 5 శక్తులలో జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి బ్రహ్మాండాన్ని మొత్తం నడుపుతాయి. ఈ పరాశక్తి, ఆదిశక్తి ఏదైతే ఉందో అవి వ్యవహరిస్తే కేవలం సాక్షిభూతంగా ఉంటాయి. ఈ బ్రహ్మాండాన్ని మొత్తం, ఈ లోకాలన్నీ దాన్ని కంట్రోల్ చేసేంత ఈ మూడే: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ పైన ఆ పరాశక్తి, ఆదిశక్తి ఏదేందో కేవలం సాక్షిభూతంగా ఉంటాయి అన్నట్టు. అట్లా మళ్ళా ఈ 5 శక్తులు కూడా ఒక్కొక్క దానికి రిలేట్ అవుతాయి. అన్నమయ కోశానికి ఒకటి, ప్రాణమయ కోశానికి ఒకటి, మనోమయ కోశానికి ఒకటి, విజ్ఞానమయ ఆనంద కోశం ఏదైతే ఈ 2 రిలేటెడ్ టు పరాశక్తి, ఆదిశక్తి. ఇది కొద్దిగా సబ్జెక్టు చాలా డీప్ ఉంటాయి. ఎంతో 10 సార్లు చెప్తే కానీ అర్థం కాదు. చెప్పాలా రాసుకుని చదివితే కానీ మరి ఈసారి నెక్స్ట్ స్టేషన్ లో కొద్దిగా స్లోగా చెప్పి దాన్ని విడమర్చి చెప్తాను. నాకు ఒక బాబా టెంపుల్ లో ఇప్పుడు మీకు చక్రాస్ అని చెప్పారు కదా. అవును. నేను 4 hours అక్కడ అంటే కదలిక లేకుండా ఉండగలిగిన. ఇప్పుడు మీరు మూలాధార చక్రము అనే పాయింట్స్ చెప్పారు కదా, అవన్నీ తిరగడం స్టార్ట్ చేసిన సార్ నాకు 4 hours. అవును. అది మరి దాన్ని ఏమంటారు సార్? మీరు ఒకటే మేడం టెంపుల్లో బాబా దగ్గర. అవును. తాత్కాలికంగా మీరు ఆనందం పొందొచ్చు, కానీ 24 గంటలు ఏంటంటే మనకు ఈ శ్వాస మీద ధ్యాస చేయంగా ఒక అద్భుతమైన శక్తి మీలో ఉంటుందండి. ఈ ప్రకంపనలన్నీ బాడీలో వైబ్రేషన్స్, తర్వాత జ్యోతి, మీరు వద్దన్న కన్ను మూచిన తెరిచిన జ్యోతి అగబడుతుంటది. అది యాక్చువల్ ఆల్మోస్ట్ హైయెస్ట్ స్టేజ్ అనుకోండి. తర్వాత చివరికి అది ఆగ్నేయ చక్రం ఉన్నప్పుడు, తర్వాత అష్టదళ పద్మం నుంచి సుషుమ్నా నాడి ద్వారా ఏదైతే గురుస్థానం ఉందో సహస్రార చక్రంకి వచ్చే వరకు అక్కడ జ్యోతి కూడా అగబడదు. నో, ఈ జ్యోతి అగబడేదానికి కారణం ఏంటి? సృష్టి నడవాలి కదా. ఈ బ్రహ్మాండం అంతా ఎవరు సృష్టించాడు? పరమాత్మే కదా. పరమాత్మ ఒక జ్యోతి స్వరూపంలో వచ్చి జ్యోతి స్వరూపం నుంచి బ్రహ్మాండాన్ని, విశ్వాన్ని, పిండాన్ని అన్ని సృష్టించుండు. ఎందుకు సృష్టించంటే ఆయన ఒక జగన్మాయ, ఒక లీల అంతే. కాబట్టి ఇది ఎందుకు సృష్టించుండు, మనం ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి పోవాలి, మళ్ళీ ఎందుకు వచ్చినాం, మళ్ళీ ఎక్కడికి పోవాలి అనే జ్ఞానాన్ని బోధించేవారే పరమ గురువులు. పత్రిజీ అనుకోండి, మహామహా పీఠాధిపతులు ఉన్నారు, వివేకానంద స్వామి ఉన్నారు, శంకరాచార్య ఉన్నారు, జిఆర్ స్వామి ఉన్నారు, తర్వాత కుర్తాలం స్వామి ఉన్నారు, చాలా మంది ఉన్నారు అనుకోండి లెక్క పెడితే. వీళ్ళ ద్వారా ఆ జ్ఞానాన్ని పొంది ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు జీవ ప్రజ్ఞ దైవ ప్రజ్ఞగా మారుతుంది అన్నట్టు. అంతవరకు వీడు కాలచక్రంలో ఏదో ఉపాధి పొందాల్సిందే. అట్లా మంచిగా చెప్పిండ్రు సార్ సబ్జెక్ట్. చాలా సంతోషం నాకు. నెక్స్ట్ టైం ఇంకా చాలా డీప్ ఉంటాయండి. మీకు ఏదో పెరిఫెరల్ చెప్పిన ఇంకా చాలా ఉంటుంది. అసలు మొత్తం సబ్జెక్ట్ ఈడనే ఉంది సార్. ఇక ధ్యానం అంటేనే మొత్తం సబ్జెక్ట్ ఇదే. రాసుకుంటే వీలుగా చెప్పండి సార్. సరే సుజాత, మరి టైం కూడా అయింది. నెక్స్ట్ టైం మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా. శ్వాస అసలు ధ్యానం అంటే శ్వాస లోపలికి తీసుకోవడం, బయటికి పోయింది అక్కడే తెలుసు ధ్యానం. గానీ ధ్యానం అంటే శ్వాస ఎక్కడెక్కడ పోయి ఏమేం చేస్తుంది అని మొత్తం చెప్పిండ్రు సార్ ఈరోజు. అసలు చాలా బాగా చెప్పిండ్రు. డీప్ ఉంది సబ్జెక్ట్. ఇంకా డీప్ ఉంటదండి మేడం, చాలా ఉంటది డీప్. అసలు బుర్ర బయలుపోతుంది. ఎప్పుడైతే నా అనుభవం చెప్తాను చూడండి. సహస్రారాన్ చక్రం ఎప్పుడైతే జీవుడు పరమాత్మలో గురుస్థానం పొందుటో వాడు ఆనందమయ కోశంలో ఉంటాడండి. అదే కైవల్య శరీరం. వానికి అప్పుడు ఈ 25 ఇంద్రియాలు ఏది పనిచేస్తారు, ఏవి పనిచేయవు. కేవలం ఆనంద స్వరూపం ఉంటాడు. వాడికి బ్రెయిన్ చాలా హ్యాపీ ఉంటుంది. మీరు ఆ పని చేయాలి, ఈ పని ఎక్కడ పోవాలి అనేది ఏమి ఉండదు. కానీ సంసారానికి, తర్వాత భార్య పుత్రులు కన్నందుకు మనం ఏదో ఒకటి చేయాలి కదా. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఓ విధంగా చూస్తారు. జ్ఞానులు అయితే మా డాడీ వీళ్ళు ఇట్లా అనుకుంటారు. కానీ ఏదో వ్యవహారం జరిపించారు. ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు తన స్వస్వరూప జ్ఞానం తెలుసుకోవడమే కాక మొత్తం పనులు చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఐఎమ్ 67-68 ఇయర్స్ అండి. చాలా బాగా నేను యాక్టివ్ ఉంటాను. చాలా అంటే చాలా యాక్టివ్ ఉంటాను. దాదాపు ఒక 6-7 వేల ఆపరేషన్ చేయొచ్చు నా సర్వీస్ లో. నేను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్, రిటైర్డ్ డేట్ ఆమనగల్ 2011. జ్యోతి గారు తెలుసు. అట్లా బాడీ ఆ చక్రాన్ని ఎప్పుడైతే మనం సాధన చేయంగా ఎలివేట్ చేస్తామో అప్పుడు బాడీ చాలా యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ ఉందండి, కరెంట్ ఉంది. కరెంట్కి ఏమైనా బోర్ కొడుతుందా చెప్పండి? మనం స్విచ్ ఆఫ్ చేస్తే తప్పితే సూర్యుడు ఉండు,
కొన్ని వందలు వేలు లక్షల కోట్ల సంవత్సరాలు సూర్యుని ఎవరు వెలిగిస్తుండండి? మనం ఒకటి ఆలోచిద్దాం. ఆత్మ యొక్క సత్తాతోనే ఆ ప్రకాశం అనేది నడుస్తుంది. అదొకటేనా? బ్రహ్మాండంలో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలను మొత్తం శాసించేది ఎవరు? దిక్పాలకులు. వాళ్ళే దిక్పాలకులు శాసించేది. దానికి గ్రహాలు. ఈ సబ్జెక్టు చాలా డీప్ ఉంటుంది మేడం. ఇక చెప్తా ఉంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. వాళ్ళు సాధన ఎంతసేపు చేయాలి సార్? సాధన రోజుకి ఎంతసేపు చేయాలి? మీకు చెప్పే నేను 4 సంధ్యలండి. 6, 12, 6, 12, 6, 12, 6, 12. దట్స్ ఆల్. ఇంకోటి చెప్పనా అంటారా? మన బెడ్ ఎంత ఉంటుంది? దాదాపు 6.5 to 3.5 feet ఉంటుంది. నిజంగా సాధకుడైతే ఒక స్కూల్లో బెంచీలు ఉంటాయి చూడండి, బెంచీలు జస్ట్ 1 feet 1.5 feet ఉంటుంది అంతే. యాక్చువల్ చెప్పాలంటే అలాంటి బెంచీల మీద పడుకోవాలి నిజంగా చెప్పాలంటే. మా గురుగారు చెప్తారు. ఎందుకంటే ఈ 6.5, 3 feet వెడల్పు ఉన్న దాంట్లో అటు పొరలోనో ఇటు పొరలోనో ఉంటుంది. ఇటు మీరు చక్కగా 1.5 feet స్కూల్ బెంచ్లు ఉంటాయి చూడండి, ఒకటే ఫీట్ ఉంటుంది. దాని మీద పడుకునే వరకు భయం అవుతుంది. అమ్మో ఇటు బొర్లితే పడుతామో, ఇటు బొర్లితే అప్పుడు ఏమవుతుంది? ఈ చక్రాలన్నీ సుషుమ్నా నాడి జీవుడు కరెక్ట్ చక్కగా ఉంటుంది. ఇటు బొర్లితే భయం అవుతుంది. అందుకనే మనకెందుకు గోలని వాడు కంప్లీట్ ఆగ్నేయ చక్రం మీద మనసు ఉంచుతాడు. మా గురుగారు చెప్పిన వాక్యం ఇది. కానీ మనం చేయలేం కదా. అంటే స్ట్రేట్ గా, అంటే పడుకున్న స్ట్రేట్ గా పడుకోవాలన్నా సార్ ఎక్కువ? ఇక అంతే కదా. ఇటు కదిలినా అటు కదిలినా పడతాం కదా. ఆ పడతాం అనే భయం ఉంటుంది మనలో. అబ్బో ఇదెందుకు లేని మనసు ఇక్కడే పెడతాం, ఆగ్నేయ చక్రమే పెడతాం. అప్పుడు చక్కగా పెడతాం. అంతే కదా. ఈ సుషిప్తావస్థ ఏంటంటే 42 నిమిషాలే ఉంటుంది. కరెక్ట్ గా 42 నిమిషాలే ఉంటుంది. మిగతా ఏదైతే ఉందో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ ఏదైతే ఉందో అవన్నీ అటు పడుకోవడం, ఇటు పడుకోవడం, ఇటు పొరలి. సుషిప్త అంటే దాదాపు మత్తు మంది ఇచ్చినట్టే. అది కేవలం 24 గంటల 42 నిమిషాలే ఉంటుంది సుషిప్తావస్థ. సరే మనం ఒక బెంచ్ మీద పడుకోలేం కానీ చెప్తాను ఒకటే అండి. 4 సంధ్యలలో మన ధ్యాస మొత్తం. ఎందుకంటే ఎన్ని జన్మలు ఎత్తి 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 ఈ జన్మకు వచ్చామండి. ఈ శరీరం రావడే మహా దుర్లభం నిజంగా చెప్పాలంటే. 84 లక్షల జీవరాశులు అవన్నీ ఉన్నాయి కదా. వాటి కర్మలు కూడా చేయంగా ఈ శరీరం వస్తుంది. ఈ శరీరం కూడా చేయంగా అందరూ ఈ ధ్యానాల్లో ఉండరు. ఎవడో 1000కి 1 2 ఉంటారు. అది కూడా సత్సాంగత్యంతో అయితే ఓహో నేను సాధకుని కావాలి, నేను పత్రిజీ అనుష్ఠలు కావాలి, ఒకనాటికి నేను కూడా పత్రిలా కావాలి అని ఆ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అది చేయంగా వస్తుంది బయట. ఇప్పుడు మన ఈ జ్ఞానం ఎవరికైనా చెప్పారనుకోండి, డాక్టర్ గారు చెప్పి పిచ్చోళ్ళు అంటారు, వినేవాళ్ళు పిచ్చోని యొక్క శిష్యులు అంటారు. ఇంతే. అలాంటి జ్ఞానం ఉన్నప్పుడే వాడికి ఒక అవగాహన వస్తే ఓహో వీళ్ళు కూడా సత్పురుషులు, సత్సంగత్యంలో ఉన్నవాళ్ళు అని అనుకుంటారు. సరే మనకు లోకంతో పని లేదు. అందుకనే చెప్పారు లోకంబులు లోకస్సులు లోకేషు తెగిన తుది కడక చీకటి కావాలి ఏకాగ్రతుండే ఎవడైతే ఉన్నాడో వాడే అక్షర పురుషుడు. అవినాశి. క్షర అంటే నశించేది, అక్షర అంటే నశించనిది, అంటే ఆత్మ. అది చాలా చక్కగా చెప్పావు సార్. జ్ఞానాన్ని అందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎప్పుడైనా మీకు చెప్పేటప్పుడు ఐ విల్ ఇన్ఫార్మ్ టు యూ 2 days బిఫోర్ మేడం. 1 or 2 days బిఫోర్ ఇన్ఫార్మ్ చేసినప్పుడు జస్ట్ అరేంజ్ చేయండి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ క్లాస్. మళ్ళీ రాండి సార్, మధ్యలో జూమ్ లోకి రాండి సార్. వస్తా మేడం. నేను చెప్పాను మేడం, జయశ్రీ గారు చెప్పా ఒక 1-2 days బిఫోరే మీకు క్లాస్ ఉన్నప్పుడు, జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చెప్తాను. సరితక్క మాట్లాడు, హ్యాండ్ రైజ్ చేసింది. సరితక్క మాట్లాడక్క. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్. సార్ తుర్యావస్థ గురించి ఒక్కసారి చెప్పరా సార్ ప్లీజ్? అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను దానికి. చాలా అద్భుతంగా. ఏ అవస్థ? తుర్యావస్థ. ఓకే మేడం. ఈ తుర్యావస్థ మేడం జాగ్రత్త అవస్థ అంటే దిస్ ఈ కాన్షియస్ స్టేట్. మనం మాట్లాడుతాం, చూస్తున్నాం, వింటున్నాం. నెక్స్ట్ స్వప్నంలోకి పోతాం. హలో, జాగ్రత్త అవస్థలో 25 ఇంద్రియాలు యాక్టివిటీ ఉంటుంది మేడం. స్వప్నావస్థ వరకు ఏదైతే సూక్ష్మ శరీరం ఉందో స్వప్నావస్థ, అదే సూక్ష్మ శరీరం లేదా లింగ శరీరం. 17 ఇంద్రియాలు. తర్వాత స్వప్నం నుంచి సుషుప్తి
8 ఇంద్రియాలు ఉంటాయి. సుషుప్తి నుంచి తురియం 3 ఉంటాయి. తురియ నుంచి తుర్యాతీతం ఒకటే. ఈ ఇంద్రియాలకు ఎప్పుడైతే కట్ చేసుకుంటే పోతామో అదే తుర్యావస్థ మేడం. ఇక్కడ జాగ్రత్త అవస్థలు ఏంది? కర్మలు చేస్తుంటాం, కర్మలు అనుభవిస్తుంటాం. ఇప్పుడు అదే స్వప్నాలు వస్తాం పోతున్నాం అనుకున్నాండి. మెల్లగా జాగ్రత్త వచ్చి నిద్రపోతున్నప్పుడు ఏంది, ఏదో స్వప్నాలు వస్తాయి. ఆ స్వప్నావస్థ ఏంది, భావ శరీరం అన్నట్టు. కానీ మనం చేస్తున్నట్టు ఫీల్ అవుతాం. కానీ నిజంగా వచ్చే వరకు మళ్ళీ స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థ వచ్చే వరకు ఏమనుకుంటాం, ఓహో నేను ఆ కలగన్నాను చేస్తుంటే మళ్ళీ కర్మేంద్రియాల ద్వారా చేస్తాం, 25 ఇంద్రియాలు చేస్తాం. స్వప్నావస్థ వరకు 18. మళ్ళీ స్వప్నం నుంచి సుషుప్తి. అక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక పేషెంట్ కి మత్తు సూది ఇస్తే ఎట్లుంటుందో అట్లే. సుషుప్తి నుంచి గాఢ సుషుప్తి, తర్వాత తురియం. ఈ తురియంలో జాగ్రత్తలో పోల్చుకుంటే మధ్యలో ఏదైతే ఉందో స్వప్నావస్థ, సుషుప్తి, గాఢ సుషుప్తి. తురియంలో ఏంటంటే కేవలం ఆనందం ఉంటుంది. ఆనందం ఎందుకు ఉంటుంది అంటే కారణం ఇక్కడ 25 ఇంద్రియాలన్నీ ఈలో 24 ఇంద్రియాలు సమూలంగా నిర్మూలం అయిపోతాయి. అంటే యాక్టివిటీ ఉండదు, కేవలం ఒకే ఒక ఇంద్రియం ఉంటాయనండి. అదే తుర్యావస్థ. ఈ తుర్యావస్థలో ఒక ఇంద్రియం 24 ఇంద్రియాలతో కలిసి ఎప్పుడైతే పనిచేసినప్పుడు ఆనందాన్ని, ఆ తుర్యావస్థను వాడు పొందలేడు. బికాస్ ఈ 4 అవస్థలలో 25 ఇంద్రియాలు పనిచేస్తున్నాయి కదా. ఈ మనం మెడిటేషన్ ద్వారా ఏదైతే ఉన్నదో శ్వాస మీద ధ్యాస కానీ, తర్వాత బ్రుకుటి మీద ఎప్పుడైతే ధ్యాస పెట్టాం, మెడిటేషన్ చేయంగా కొన్ని నెలలు ఏళ్ళు చేయంగా వాడు ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండడానికి కారణం ఏంది, 25 ఇంద్రియాలపై ఒకటే అవుతుంది. మీకు ఫస్టే చెప్పా, 1, 5, 25. ఆ 25ను 5 చేయడం, 5 నుంచి 1 చేయడం, అదే తుర్యావస్థ. బ్రహ్మాండం నుంచి ఒకటి ఉంది, అది 1. బ్రహ్మాండం నుంచి పంచీకరణ వచ్చే వరకు ఏదైతే ఉన్నదో చెప్పాను కదా, అవ్యక్తము, మహత్తు, మహదాంతకారము, తన్మాత్రలు, పంచభూతాలు, అవి 5. 5 నుంచి మళ్ళీ ఏమైనాయి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇంటూ 5, 5, 5, 5, 5, 5, 25. ఇక్కడ మన యొక్క ప్రయత్నం ఏంటంటే 25ను 5 చేయడం, 5 నుంచి 1 చేయడం. అంటే పిండాండం నుంచి బ్రహ్మాండం, బ్రహ్మాండం నుంచి ఆత్మ, అది 1. ఆ ఆత్మస్థానం పొందినప్పుడే 25 ఇంద్రియాలు పోయి ఒకటే అవుతుంది. అదే ఆత్మ, ఆనంద స్వరూపం, అదే తుర్యావస్థ. అర్థమైందా మేడం? ఆనంద స్వరూపం ఉన్నప్పుడు 25 ఇంద్రియాలు, స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, వీటికి అన్నిటికీ అతీతం ఉంటాయండి. కేవలం ఆనంద స్వరూపే ఉంటాం, అదే తుర్యావస్థ. క్లియరా? క్లియర్ సార్. బుక్ చదువుతుంటే అక్కడ తుర్యావస్థ గురించి ఇస్తున్నారన్నమాట. అదే మేడం అనేది అర్థం కాదు. ఈ రోజు నాకు అదే సబ్జెక్ట్ దొరికింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగా ఎక్సలెంట్ గా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అది మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఇంకెవరన్నా అడుగుతారో చెప్పండి. జయశ్రీ గారు. సార్ ఇంకా క్లోజ్ చేద్దాం సార్, టైం కూడా అవుతుంది. టైం అయితే అందరికి లంచ్ టైం అవుతుంది, మరి ఇబ్బంది అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మాకు ఇంతటి జ్ఞానాన్ని పంచినందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే సుజాత, ఎండ్ చేసేవా?